మనసంతా నువ్వే సాంగ్స్ ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ సార్ అందరికి. అండ్ ఎస్పెషల్లీ ఫిబ్రవరి 14th కి రీరిలీజ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే 25th ఇయర్ ఇస్ స్పెషల్ ల్యాండ్ మార్క్ ఇయర్, అంటే సిల్వర్ జూబ్లీ అంటారు కదా. నెక్స్ట్ సినిమా మీ మనసంతా నువ్వే. మహేష్ బాబు గారిని కూడా ఎంఎస్ రాజు గారు సజెషన్ చేశారు. అవును, నిజమే. మనసంతా నువ్వే హిట్ అయ్యాక మేము వెళ్తే అద్దాలు పగలగొట్టేసి కార్లు చేసి ఉదయకరణ్ మాకు ఫోటో కావాలి, అతన్ని హ్యాక్ చేసుకోవాలి, అతను లక్షలు ఆడపిల్లలు స్కూటీలు వేసుకుని అతని కారుని చేస్తున్నా సీన్ నేను. ఉదయకరణ్ గారు సూసైడ్ చేసుకునే ముందు కూడా మీతో అర్ధరాత్రి నుంచి పొద్దున్న దాకా మాట్లాడుతూనే ఉన్నాం. సినిమాల ఫ్లాప్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు అంటారు, ఇది నిజం? ఆ క్లాక్ ఐడియా ఎవరిది సార్ త్రూ అవుట్ అసలుకి? ఆయన వాయిస్ లో ఇచ్చిన సౌండ్ అది ఇప్పుడు సినిమాలో. సో ఇప్పుడు సినిమాలో ఉన్నది అది ఆర్పి గారి వాయిస్. చెప్పవే ప్రేమ సాంగ్ అరకులో షూట్ చేస్తున్నప్పుడు వచ్చి చూస్తే మంచి ఎండ. ఇక్కడ కనుక రెయిన్ ఎఫెక్ట్ లో ఈ పోర్షన్ తీయదు, ఎందుకంటే ఆ మ్యూజిక్ అలా ఉండింది. అలా వెళ్ళి సూర్య నమస్కారాలు చేసేసి టప్ప 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 వర్షం. అసలు అదిరిపోయా నేను. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలని అంత బలంగా రాసింటే అలా జరుగుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఫిబ్రవరి 14th మనసంతా నువ్వే అని చెప్పి మనకి సినిమా రిలీజ్ అవుతుంది. అందరికి తెలుసు, అందరి ఫేవరెట్ ఇది. సో దానిలో సాంగ్స్ అయితే అసలుకి ఇప్పటికీ అందరూ వింటూనే ఉంటారు లూప్ లో. సో ఆ మూవీ డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మూవీ విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు సార్? బాగుంది. మనసంతా నువ్వే సాంగ్స్ ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ సార్ అందరికి. ఆ సాంగ్స్ మాత్రం మేము మర్చిపోలేము. ఇప్పటికీ చాలా మంది పాడుకుంటూనే వింటూనే ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ ఫిబ్రవరి 14th కి ఎందుకు సార్ ఇదే రీరిలీజ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? యాక్చువల్ గా నేను అనుకోలేదు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ అని నిరంజన్ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు, అలాగే శ్రీమాత క్రియేషన్స్ అని రఘుకాంత్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారు, వీళ్ళు దే బాట్ ద రైట్స్, రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు, థియేట్రికల్ రైట్స్ తీసుకుని 4K కన్వర్షన్ చేయించి ఆ తర్వాత నన్ను ఆర్పి పట్నాయక్ గారిని కలిసి ఇలా చేద్దాం అనుకున్నాం. కొంచెం అందరినీ కనెక్ట్ చేయడానికి, యూనిట్ని, క్యాస్ట్ అండ్ క్రూని కనెక్ట్ చేయడానికి, అలాగే ప్రమోషన్స్ చేయడానికి మీరు మాకు హెల్ప్ చేయండి అని అడిగారు. ఎవరైనా అంటే 25th ఇయర్ ఈజ్ స్పెషల్ ల్యాండ్ మార్క్ ఇయర్, అంటే సిల్వర్ జూబ్లీ అంటారు కదా, వాళ్ళు అందుకని 25th ఇయర్ చేద్దాం అనుకున్నారు. ఇది కరెక్ట్గా ఇది 25 సంవత్సరాలు అయింది మనసంతా నువ్వే రిలీజ్ అయ్యి. సో 25 years బ్యాక్, అప్పటి నుంచి ఇప్పటికీ మాకు ఆ ఫ్రెష్ అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూస్తే సరే ఆ ఫ్రెష్ ఫ్లేవరే ఉంటుంది నాకైతే కనుక చూస్తే. అప్పుడులోనే అసలు 25 years బ్యాక్ అని అనిపించదు. ఆ డిఓపి వర్క్ కానీ, షార్ట్స్ కానీ, అక్కడ మొత్తం తీసిన అరకు నుంచి ట్రైన్ లో వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అక్కడ కానీ అసలు అసలు ఆ మూవీ చెప్పినప్పుడు ఆ షార్ట్స్ గుర్తొస్తుంటాయి. ఎస్పెషల్లీ రీమా సేన్ గారిది డ్రెస్సింగ్ కానీ సో చాలా ఇష్టం. అమ్మాయిని కాబట్టి ఫస్ట్ కనెక్ట్. సో ఎంత బాగుంది. మీరు ఎంత చిన్నప్పుడు అంటే ఏ క్లాస్? లేదు సార్, ఏ క్లాస్? ఫోర్త్. మీరు తూనీగా లెవెల్, ఇంకా రేమాసేన్ లెవెల్ ఆడియన్స్ కాదు. లేదు సార్, గుర్తులేదు. బట్ ఫైన్ జోక్స్ ఆఫ్ ద పార్ట్. మీరు చెప్పండి సార్, మనసంతా నువ్వేకి ఉదయకరణ్ గారిని తీసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి సార్? లేదు, మనసంతా నువ్వే కానీ కాదు, నా ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ అవ్వాలి, అలాగే నా ఫస్ట్ సినిమా ఉదయకరణ్తో చేయాలి. ఈ రెండు నా ఫర్మ్ డెసిషన్స్ అప్పటికే. అంటే నా కెరీర్ నేను డిజైన్ చేసుకునే క్రమంలో ఈ రెండు నిర్ణయాలు నా మైండ్లో ఉన్నాయి. నాకు చాలా ఆఫర్లు వచ్చినా కూడా నేను నా ఫస్ట్ సినిమా ఉదయకరణ్తో తీస్తాననేవాడిని. నాకు ఐ లైక్ ద బాయ్. మనం ఒక క్యారెక్టర్ రాసుకుంటే దానికి సూట్ అయ్యేవాడే కావాలని నా కోరిక. ఇప్పుడు నాకు అప్పుడే గబుక్కని చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అట్లా ఒక సూపర్ ఇమేజ్ ఉన్న వాళ్ళు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రూవ్డ్ వాళ్ళు ఉంటే నా క్యారెక్టర్లోకి వాళ్ళని తెచ్చుకోవడం కష్టం అనుకునేవాడిని. వాళ్ళకి తగిన క్యారెక్టర్ అయితే తప్ప. ఉదయకరణ్ హ్యాపీగా చిత్రంతో బాయ్ నెక్స్ట్ డోర్లో ఉన్నాడు, నువ్వు నేను షూటింగ్ జరుగుతుంది. నా ఫస్ట్ సినిమాకి ఇతనైతే నేను ఏ క్యారెక్టర్ అని రాయొచ్చు, సర్ప్రైజ్ చేయొచ్చు ఆడిటోరియం అనుకునేవాడిని. అంటే నాకు ఎలా ఉండాలంటే, నేను కథ రాసుకునేటప్పుడు ఈ పాత్ర చచ్చిపోతే బాగుంటుందంటే వాడి ఇమేజ్ అర్థం కాకూడదు. మా హీరోని చంపుతావా అని నన్ను చంపకూడదు అందుకని. సో అలా అనుకుని ఉదయకరణ్ అనుకున్నాను. ఫస్ట్ మేమిద్దరం అనుకున్నాక ఎంఎస్ రాజు గారు ఆఫర్ వచ్చినప్పుడు ఆయనకి చెప్పా ఉదయకరణ్.
ఆయన కూడా వన్ హీ సా నువ్వు నేను రషెస్ అండ్ హీ లైక్ హిమ్. అంటే ఎంఎస్ రాజు గారు అప్పుడులోనే దేవిపుత్రుడు కొంచెం ఫ్లాప్ లో ఉన్నారు. నెక్స్ట్ సినిమా మీ మనసంతా నువ్వే. సో అంటే సమ్ బ్యాక్ స్టోరీ నేను విన్నాను, మహేష్ బాబు గారిని కూడా ఎంఎస్ రాజు గారు సజెషన్ చేశారు అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? అవును నిజమే. మహేష్ బాబు గారు కానీ కథ ఇది కాదు. ఒక ప్రేమించుకుందాం అంటే మాస్ యాక్షన్ స్టోరీ అని ఒక లైన్ అని చెప్పారు, కానీ ఆ కథ మహేష్ బాబు అప్పుడే వంశీ అలాంటి లైన్స్ లోనే చేస్తున్నారు, వద్దు మనం ఉదయకిరణ్తో ముందు చిన్న సినిమా చేద్దాం, బాగా నష్టంలో ఉన్నప్పుడు కొండకు వెంట్రుక వేస్తే బెటర్ అని, వస్తే కొండ వస్తుంది పోతే వెంట్రుక పోతుంది. సో ఒక లో బడ్జెట్ లో ఒక లవ్ స్టోరీ చేద్దాం, వస్తే జాక్పాట్ కొట్టేస్తాము, అప్పుడు మహేష్ బాబుతో చేస్తాం. మళ్ళీ దేవిపుత్రుడు లాస్ట్ తర్వాత మళ్ళీ ఇంకో 10 కోట్ల హీరో దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిస్క్ లో పడిపోవటం ఎందుకని నా ఉద్దేశం. సూపర్ అసలు. నిజంగానే కొండ వచ్చింది. సరే చూస్తే అప్పుడు ఎంఎస్ రాజు గారికి మీరు అన్నట్లు దేవిపుత్రుడు ఫ్లాప్ లో ఉన్నారు. ఆ ప్రెషర్ ఏమన్నా మీకు మనసంతా నువ్వేలా ఏమన్నా కనిపించింది? అసలు ఆయన మా జోలికి రాలే. నేను ఎప్పుడైతే ఉదయకిరణ్తో ఈ కథ ఓకే అనుకున్నామో అసలు ఆయన మా షూటింగ్ కూడా రాలే. ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. ఆయన సరదాగా గుణశేఖర్ గారితో ఒక్కడు కథా చర్చలు చేస్తుంటే నేను మనసంతా నువ్వే షూటింగ్ లో వెనకాల వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఒక్కటి జరుగుతుంది డిస్కషన్. ఓకే. సో నేను హ్యాపీగా వినోద్ గారని ఎంఎస్ రాజు గారు తోడోళ్ళు. ఇది ఎంతండి, ఎంఎస్ రాజు గారు అంతకు మునుపు చేసిన సినిమాల్లో ఒక షెడ్యూల్ బడ్జెట్ అంత లేదు, మా సినిమా మొత్తం ఆయనకి ఆనేవాళ్ళం కదా. సరే అప్పుడులో మనసంతా ఆయన మొత్తం సినిమా అయిపోయాక నీకు కావాలంటే సరదా రీషూట్ చేసుకో, మరీ తక్కువ బడ్జెట్ లో చేసామని. అవసరం లేదు, రీషూట్ చేస్తే డైరెక్టర్ గా నా కాన్ఫిడెన్స్ పోతుంది, నేను చేయను అనేవాడిని. లేదు నాకు సెంటిమెంట్ ఉంది, లేదు నేను రీషూట్లు చేసిన అన్ని పెద్ద హిట్లు నువ్వు చేసుకో కావాలంటే, అంటే అంత లీస్ట్ బడ్జెట్. సరే ఎంత సార్ మనసంతా నువ్వే అప్పుడు బడ్జెట్? 1.5 లోపు చేసామండి. అందుకే జాక్పాట్లు చిన్న సినిమాలు కొడతాయి, అంటే చిన్న బడ్జెట్ సినిమాలు కొడతాయి. ఎందుకంటే మార్జినల్ గా ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఎక్కువ. ఇప్పటికీ 22 times బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, 22 times రిటర్న్. సో 22 times అన్నది మీరు 1000-2000 కోట్ల సినిమాల మీద కూడా రాదు. అవును కదా సార్, ఇట్స్ ట్రూ. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలకు కూడా రాదు, ట్రూ. మేకింగ్ లోనే పోతుంది. అంటే వాళ్ళు అంటూ ఉంటారు ఈ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్స్ కి అది అడ్వాంటేజ్. అసలు కానీ ఎక్కడ మీరు అన్న బడ్జెట్ లో అయిపోయిందా అనిపిస్తుంటుంది సార్. ఎందుకంటే ఏముంది, మొత్తం మేము నీట్ గా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేసాము, స్క్రిప్ట్ చాలా పగడ్బందీగా రాశారు పర్సూట్ బ్రదర్స్. ఎస్ గోపాల్ రెడ్డి గారు లాంటి ఎక్స్పర్ట్ సినిమాటోగ్రాఫరు, ఆయన అసిస్టెంట్లు కూడా చాలా స్ట్రాంగ్, సమీర్ రెడ్డి గారు వీళ్ళు ఉండేవాళ్ళు. అసలు ఎక్కడ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్ స్ట్రాంగ్, శంకర్ కే మార్తాండు, శ్రవణ్, ఇట్లా సో ఎటు చూసినా వినోద్ గారు నాతో త్రూ అవుట్ ట్రావెల్ చేశారు, త్రూ అవుట్ ద ఫిలిం. సో ఇంకా అండ్ వైజాగ్ తీసుకెళ్ళిపోయాం మొత్తం సినిమాని. ఇక్కడ 10-15 రోజులే చేసాము. వైజాగ్ అవుట్డోర్కి వెళ్ళేటప్పటికి మీకు ఆటోమేటిక్గా యూనిట్ సైజ్ తగ్గిపోతుంది. అందరం ఒకే హోటల్లో స్టే, ఆ హోటల్ని మంత్లీ రెంట్కి మాట్లాడాను హౌస్ లాగా. ఆ హోటల్ ఇంకా ఓపెన్ చేయలేదు అప్పటికి. రోడ్డు మీద వెళ్తూ చూస్తే అండర్ కన్స్ట్రక్షన్, ఎన్నాళ్ళు అవుతుంది ఫినిషింగ్కి అని అడిగాను. అడిగితే 2 నెలలు 3 నెలలు అండి. ఓ పని చెయ్యి, ఓ సినిమా తీస్తున్నాను, గ్యారంటీగా హిట్ సినిమా తీస్తాను, నా మొదటి సినిమా. ఆ తర్వాత ఊర్లో అందరూ ఈ హోటల్లో స్టే చేశారు ఆ సినిమా షూటింగ్ అప్పుడు అని చెప్పుకుంటే నీ హోటల్ జీవితాంతం ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది. అది నా సినిమా ఆడలేదనుకో స్టిల్ ఆ తర్వాత మా సినిమా అయిపోయాక నువ్వు అఫీషియల్ గా ఒక మినిస్టర్ని ఎవరినో పిలుచుకుని రిబ్బన్ కట్ చేసి కామ్గా హోటల్ కొత్తగా ఓపెన్ చేసుకో, మేము ఇక్కడ ఉన్నామని కూడా ఎవరికి తెలియదు అని చెప్పా. పాపం ఓనర్ కన్విన్స్ అయ్యాడు. అయ్యి మొత్తం కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే నాకు 1 month లో హోటల్ రెడీ చేసేసేయాలి. సో కిచెన్ తో సహా మొత్తం రూమ్స్ తో సహా టక రెడీ చేశాడు, స్టాఫ్ అని పెట్టేశాడు. ఓపెనింగ్ చేయలేదు, మా యూనిట్ కి మొత్తం ఇచ్చేసాడు. పై ఫ్లోర్ లో స్వీట్ రూమ్ ఎంఎస్ రాజు గారు, దాని కింద ఫ్లోర్ లో స్వీట్ రూమ్ పర్సూట్ బ్రదర్స్, దాని కింద స్వీట్ రూమ్ ఉదయకిరణ్, కారిడార్ లో మిగిలిన డబుల్ రూమ్లు, స్టాండర్డ్ రూమ్లు, మేమందరం తలోటి. అసలు యూనిట్ ఎంత లగ్జరియస్ గా ఉన్నాం, కొత్త హోటల్ ఇంట్లో ఉన్నట్టే. అన్ని వాళ్ళకి మేమే నేర్పిస్తుండే. ఇక హౌస్ కీపింగ్ ఇలా పక్క పట్ల ఇలా సర్దాలి, ఖాళీగా ఉండేవాళ్ళం షూటింగ్ అయ్యాక. ఆ తర్వాత శ్రీరామ్ సినిమాకి కూడా మళ్ళీ అదే హోటల్లో దిగాం. కానీ అప్పటికి ఆ హోటల్ రిబ్బన్ కటింగ్ అయ్యి, అరే మనసంతా హోటల్ పాపులర్ అయ్యి సంగం సరత్ పక్కన అది.
ఆ హోటల్ పాపులారిటీకి మళ్ళీ శ్రీరామ్ అప్పుడు మేము అక్కడ దిగామని చెప్పి మొత్తం లక్షల మంది జనం ఉదయ్ కిరణ్ ని చూడటానికి వచ్చి ఇంకా ఈ హోటల్లో ఉండలేము అని అర్థమై తాజ్కి ఉదయ్ కిరణ్ ని షిఫ్ట్ చేసాం. మేము అక్కడే ఉండిపోయి నేను కెమెరామెన్ అందరం అక్కడ ఉండిపోయాం. సో మీ ఇంటర్వ్యూలో ఒక రీల్ చూసాను నేను. సో నాకు అది కనెక్టివిటీగా అంటే మీరు కలిస్తే అడగాలనుకున్నాను. బట్ ఈ ఛాన్స్ నాకు ఇంత తొందరగా వచ్చింది. ఉదయ్ కిరణ్ ని చూసి ఉదయ్ కిరణ్ అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే అందులో లాస్ట్ సీన్ ఇందా చెప్పింది. ఉదయ్ కిరణ్ అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉదయ్ కిరణ్ ని అసలుకి ఆ హ్యూజ్ ఫ్యాన్ తట్టుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు అన్నారు. ఆ ఫేజ్ అంతా నేను చూసాను అన్నారు. అసలు ఏంటి సార్ ఆ బ్యాక్ స్టోరీ? ఏం లేదు, మేము చిత్రం ఇంటర్వెల్లో చూస్తే నా పక్కన కూర్చున్నాడు కామ్గా రిలీజ్ రోజు. ఎవరు పట్టించుకోవాలి, మేము హ్యాపీగా మాట్లాడుకున్నాం థియేటర్లో, పబ్లిక్ థియేటర్లో. ఆ కుర్రాడే ఇతను, కానీ ఆడియన్స్ ఏమి వచ్చి హాయ్ అనేసి మేము ఆ తర్వాత నువ్వు నేను షూటింగ్ చేస్తుండగా మేము వైజాగ్కి వెళ్ళిపోయాం. అంటే అప్పటికి అతను ఓన్లీ చిత్రం బాయ్, కానీ వైజాగ్లో మేము నడుచుకుంటూ సాయంత్రాలు అలా తిరిగేస్తుంటే ఇలా చూసి ఎక్కడో చూసినట్టుందని ఆగి వెళ్ళేవాళ్ళు. అక్కడ మేము షూటింగ్ చేస్తుండగానే ఒక షెడ్యూల్లో నువ్వు నేను రిలీజ్ అయింది. మళ్ళీ స్టిల్ మేము మనసంతా నువ్వే రెండో షెడ్యూల్కి వెళ్ళినప్పుడు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఆగి సార్ మీరు నువ్వు నేనులో చేశారు కదా, బాగా చేశారని వెళ్ళిపోయేవాళ్ళు. ఎవడో వచ్చి గాజువాక పిల్ల పాట బాగుందని వెళ్ళిపోయేవారు, కానీ పెద్దగా ఏమి అతన్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు కాదు. మనసంతా నువ్వే హిట్ అయ్యాక మేము వెళ్తే అద్దాలు పగలగొట్టేసి కార్లు చేజ్ చేసి ఉదయ్ కిరణ్ మాకు ఫోటో కావాలి, అతన్ని హక్ చేసుకోవాలి, అతను లక్షలు. అండ్ ఆడపిల్లలు అతను ఆ మనసంతా నువ్వే ఫాలోయింగ్ ఎట్లా అంటే ఆడపిల్లలు స్కూటీలు వేసుకొని అతను కారుని చేస్తున్న సీన్లు నేను ఇలా కొట్టేసి మా భయం ఏంటంటే వాళ్ళకి ఏదైనా అవుతుందని. కారులో మేము సేఫే. ఇప్పుడు రేపు పొద్దున్న ఇంట్లో ఎలా తిడతాయి, ఇప్పుడు గబుక్కుని పడినా ఏ కాలో విరిగినా రేపు పొద్దున్న అమ్మాయి పెళ్ళిళ్ళు అవ్వకపోతే ఉదయకరణ కారణం అంటారే తప్ప ఆ అమ్మాయి పిచ్చి క్రేజ్ వల్ల అని ఆవిడ అంటారు కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళు అంటారు కదా. సో భయం వేసేసేది అంత. అంటే 250th డే మేము వైజాగ్లో శ్రీరామ్ సినిమా షూటింగ్లో ఉన్నాము. జగదాంబ సెంటర్లో కెమెరా పెట్టి షూటింగ్ చేయలేక తీసేసాం. ఒక లెన్స్ ఒకళ్ళు, ఒక స్టాండ్ ఒకళ్ళు, కెమెరా బాడీ ఒకళ్ళు, చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అంటే ఏంటన్నది లిటరల్లీ ఆ రోజు చూసాం. పరిగెత్తి ఊరు చివర ఎక్కడ సాయి ప్రియ రిసార్ట్ దగ్గరికి వెళ్ళి అందరికి ఫోన్లు చేసి ఎవడెక్కడ ఉన్నాడు, అందరూ ఇక్కడ రండిరా బాబు, నేను ఇక్కడ ఆగాను, ఇక్కడ వేరే సీన్ ప్లాన్ చేద్దాం, ఇవాళ ఉదయకరణ హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోమనండి, రేపు ఇంకో లొకేషన్ పట్టుకుంటా అని చెప్పి ఇలా అంటే ఒక షూటింగ్ ని కూడా అప్సెట్ చేసేంత ఫాలోయింగ్ కల్లారా చూసాం మేము. బట్ దీనికి హీరోయిన్ క్యాస్ట్ చూసుకుంటే కనుక రీమా సేన్ గారు కానీ, తనురాయ్ కానీ, సేమ్ దాంట్లో మన పరశురి గారిని కూడా యాక్ట్ చేయించేశారు. నాకు ఆ సినిమాకి మాటలు రాసిన పరశురి వెంకటేశ్వరరావు గారు యాక్ట్ చేశారు, పాటలు రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు యాక్ట్ చేశారు. ఇంకే సినిమాకి నాకు అలాంటి అవకాశం రాలేదు. ఇద్దరు అంటే సాహిత్యానికి సంబంధించిన ఇద్దరు స్టాల్ వర్డ్స్ నాకు యాక్ట్ చేస్తారు. ఎస్ గోపాల్ రెడ్డి గారు యాక్ట్ చేయలేదు, కానీ ఒక షాట్ లో టీ షర్ట్ లేదంటే ఆయన టీ షర్ట్ బాగుందని ఇంకో ఉదయ్ కిరణ్ వేసేసాను. సో ఆయన కూడా ఆయన టీ షర్ట్ ఉంటుంది. చెప్పవే ప్రేమ సాంగ్ లో మేడ మీద పడుకుని క్యాండిల్ దగ్గర వెనకాల పింక్ స్కై ఉంటుంది, అక్కడ వాడిన టీ షర్ట్ ఎస్ గోపాల్ రెడ్డి గారిది. మీరు అట్లా కూడా ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు సార్? ఆల్ ఆఫ్ సడన్ ఇంప్రూవైజ్ అంటే వాడేయటమే. మీరు మర్యాదగా ఇంప్రూవైజ్ అన్నారు, కానీ అనొచ్చు పర్లే, మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టమైనట్టు వాడారు అని అనొచ్చు. సో అలా వాడేసారు మీరు. అంతే, దాంట్లో దూకుల్లో బ్రహ్మానందం గారిలాగా వాడేస్తారు. వాడడం అంటే ఎట్లా అంతే అంతే. సో చూసుకుంటే సార్ దీంట్లో నాకు ఇంకొక మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ అంటే సునీల్ గారు. అసలుకి ఎంత కామెడీ టైమింగ్ అంటే అసలు దానిలో సునీల్ గారిది అసలు మామూలు కదా. అసలు ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ భోగి మంటలో వేయడం కానీ, ఇన్ని తిట్టిన తర్వాత ఇంకెవరైనా ఉంటారా, ఇంకో 2 దోశలు తినేసి వెళ్ళిపోతాను నేను అని చెప్పేసి అన్నాడు. అసలుకి ఆ సునీల్ గారి క్యారెక్టరైజేషన్. సునీల్ బయట కూడా అలాగే ఉంటాడు ఆయన, అందుకని ఈజీ. సునీల్కి పెద్దగా యాక్టింగ్ ఏం చెప్పలే, అసలు ఆ క్యారెక్టర్కి పేరే రాయలేదు. అతని క్యారెక్టర్ పేరు సునీలే సినిమాలో. అంటే ఇంకా అతను ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు, మేకప్ లేదు, పెద్దగా కాస్ట్యూమ్ డిజైన్ లేదు, అతని టైమింగ్ అంతే, అన్ని సేమ్. అందుకని పేరు కూడా అదే ఉంచుదాం, మళ్ళీ కష్టపడి మార్చి ఇంకోటి ఏదో పెట్టడం ఎందుకని అదే వచ్చింది. చివరికి అతను క్రికెట్ ఆడుతుంటే టీషర్ట్ మీద భీమవరం అని కొట్టించా, మిగిలిన వాళ్ళందరికీ ఇండియా ఆస్ట్రేలియా అలా ఉంటాయి, ఇతను ఒకటికి భీమవరం ఎందుకంటే అతను ఊరు అదే కదా, ఆ సొంత ఊరు, అక్కడన్నా ఇతను చూసి చప్పట్లు కొడతారండి. నిజంగానే భీమవరంలో మార్నింగ్ షోకి అలా లేచి కూర్చున్నారు సునీల్ ఇంట్రొడక్షన్కి ఆ షాట్కి. మా ఫాదర్ సినిమా చూసి సునీల్ని
మా అమ్మది భీమవరం కాబట్టి రాశాను అనుకుని మరి మా రామచంద్రపురం అని ఈ ఉదయకరణకి ఎందుకు రాయలేదని తిడుతుంటా. మా మదర్ది భీమవరం అని రాయలేదు, సునీల్ది భీమవరం అని రాశాను. సో అలా సునీల్ తర్వాత అతను వీరు పొట్ల గారును పర్చూర్ బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ ఆయనకి కూడా బాగా ఇష్టం సునీల్. సో ఆయనను రాజసింహ అని ఒక కుర్రాడు రైటర్, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా, వెంట్రిలాక్విస్ట్ అనుకుంటా. అతను చిన్న చిన్న కామెడీ ట్రాక్స్ రాస్తుండేవాడు. వాళ్ళిద్దరు చాలా మంచి జోక్స్ సప్లై చేశారు ఈ సినిమాకి. అదే కథ, ఎమోషనల్ గా క్యారెక్టర్ ఇవన్నీ పర్చూరి వెంకటేశ్వర గారు చూసుకున్నారు, కానీ ఈ చిన్న చిన్న టిట్ బిట్స్ వాళ్ళు బాగా కంట్రిబ్యూట్ చేశారు. ఇట్ వాజ్ నైస్. అదే సునీల్ది బాగా వర్కౌట్ అయింది థియేటర్లో. అంటే ఒక్కోసారి క్యారెక్టర్ ఎక్కేసింది అనుకోండి మనకి ఆడియన్స్కి, అతను జస్ట్ ఇలా టర్న్ ఇచ్చి హే అంటే కూడా నవ్వేశారు థియేటర్లో. అందులో ఏం జోక్ ఉండదు, బట్ అతను ఎక్కేసాడు. నేను తిరుపతిలో సురేష్ కుమార్ కోట గారు అని నా ఫ్రెండ్, ఆయన మంచి కో డైరెక్టర్. రిలీజ్ రోజు రిలీజ్ అయ్యి రోజు నేను విజయవాడ అవి చూశాను, కానీ పెద్ద తిరుపతికి వెళ్ళాను 2వ వారమో 3వ వారమో. ఆయన నేను సెకండ్ షోకి వెళ్ళాము. ఆయన తిరుపతి వాస్తవ్యుడు ఒరిజినల్గా. థియేటర్లో కుర్చీలో ఆడియన్స్ స్ప్రింగ్ లాగా అలా లేచి కూర్చోటం చూసాం. అలా లేవటం కూర్చోటం, లేవటం కూర్చోటం. ఏం 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 ఆడియన్స్ అండి మీ తిరుపతిలో, దండం పెట్టాలి వీళ్ళకి. ఎందుకంటే ఆ జోక్స్కి ఎంత ఎంజాయ్ చేస్తారు అనేది అసలు అది అసలుకి ఎస్పెషల్ నేను మర్చిపోలేదు. అంటే నాకు సునీల్ గారు నేను గుర్తొచ్చేది, ఆ ముక్కు మీద ఏమైంది అంటే దోమ కుట్టిందని. దోమ కుడితే ఎందుకు అట్లా అయిందంటే మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్తో కొట్టాడు. దానికి ముక్కు ప్లాస్టర్ వేసు. సరే ఏంటి సార్ ఈ రైటింగ్ అంతా, ఎవరు సార్ డైలాగ్స్ ఇవన్నీ అదే కూడా? ఇందాక చెప్పిన పేర్లే, పర్చూరి వెంకటేశ్వర గారు, ఆయన అసిస్టెంట్లుగా పనిచేసిన వీరు, రాజసింహ. వాళ్ళ దగ్గర క్రెడిట్. ఏది ఉంచాలి ఏది ఉంచకూడదు ఇవన్నీ వెంకటేశ్వర గారు చాలా చాలా బాగా సెట్ చేశారు స్క్రిప్ట్ ని. అసలు అంటే స్టోరీలో ట్రావెల్ అవుతూ ఉంటారు కదా, నాకు ఆ సీన్స్ అంటే ఆబ్వియస్లీ మేము బాగా నవ్వుకునే వాళ్ళం. అందులో సునీల్ ఊహించుకుని తగినవ్వేవాడిని నేను. ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చాక సినిమా చూస్తారు, దర్శకుడుగా నేను స్టోరీ సిట్టింగ్ లోనే చూసేసా సినిమా. అందుకని నాకు పెద్ద టెన్షన్ లేకుండా వెరీ కాన్ఫిడెంట్ సార్. అసలు ఆ టైంలో అంతా కాన్ఫిడెంట్ గా, అంటే బేసిక్ గా ఫస్ట్ సినిమా అనగానే మీరు చాలా మంది దగ్గర వర్క్ చేశారు, అసోసియేట్ గా వర్క్ చేశారు, చాలా మంది దగ్గర వర్క్ చేశారు. బట్ ఫస్ట్ సినిమా ఇది మన ఓన్ గా డైరెక్ట్ చేస్తాం అనేటప్పుడు ఒక టెన్షన్ అనేది ఉంటది. బట్ మీరు ఎక్కడ నాకు కనిపించలేదు సార్ మీరు చెప్పి. మా ప్రొడ్యూసర్ నే మీరు అదృష్టవంతుడు, నాతో మొదటి సినిమా చేస్తున్నా, నా మొదటి సినిమా మీరు చేస్తున్నారు అనేవాడిని. ఆయన కొట్టతా నిన్ను పడేసి సరిగ్గా తీయ, నాకు అసలు భయం లేదు. సూపర్ సార్. అప్పుడులోనే అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు చాలా చాలా వచ్చినాయి కాబట్టి అనుకోవచ్చు, బట్ ఇప్పుడు భయం. అప్పుడు రివర్స్ నాకు. అప్పుడు పెద్ద పోయిందేమీ లేదు నాకు. అంటే నేను ఎవడో తెలియదు పబ్లిక్ కి, ఇండస్ట్రీకి. ఫ్లాప్ అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఎవరో తెలుసు, ఇప్పుడు ఎక్కడికి పోలేను. ఇప్పుడు వెళ్ళి కట్టలు అమ్మలేను. అందుకని చచ్చినట్టు పూలు ఎత్తుకోవాలి, మంచి ఎరువు వేసి పూలు చెట్లు పెంచైనా పూల కోసం అమ్మాలి, అంతే. సూపర్ సార్. ఉదయ్ కిరణ్ గారు, సో అసలుకి అందరూ ఆ టైంలో అసలుకి ఒక ఆయనకి చాలా ఫ్యాన్ బాయ్స్ అయిపోయారు చెప్పాలంటే కనుక. గర్ల్స్ మీరు అన్నట్లయితే వెనకాల రావడమే కాదు, అసలు ఆయన నిజంగా ఆ పాత్ర ఆయన అయితేనే ఇంకొకరు చేయలేరేమో అనిపించింది మీరు చెప్పినట్టు. సో ఉదయ్ కిరణ్ గారు అసలు ఎట్లుండేవాళ్ళు, ఆయన మనస్తత్వం ఎట్లా ఉండే సార్? అంటే ఏదైనా చెప్తే ఇంప్రూవైజేషన్ అడిగేవాళ్ళ, లేదు మీరు ఏది చెప్తే అదే చేసేవాళ్ళు, ఎట్లా ఉండేది ఆయన? లేదు, బాగా హార్డ్ వర్కింగ్ ఫెలో. అతనేమి ఇంప్రూవైజ్ చేసి అలా ఇలా చేయను అలా చేయను అని అసలు అడిగిన దాఖలా లేవు. ఎలా చేయను అని అతను, ఎందుకంటే అతని కెరీర్ వెరీ అంటే టూ ఎర్లీ, అతనికి ఇంకా పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా రాలేదు. సో న్యాచురల్లీ దర్శకులు అడిగింది ఇస్తే చాలు అన్నట్టు కష్టపడేవాడు అతను. రిహార్సల్స్ అన్ని చాలా బాగా చేసేవాడు. చాలా పైగా నెగిటివ్ మీద షూటింగ్ కదా, చాలా రెస్పాన్సిబుల్ గా అన్ని సింగిల్ టేక్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా, కొంతమంది పైకి ఏమి చదవనట్టు కనబడి క్లాస్ ఫస్ట్ వస్తారు, కొంతమంది బాగా కష్టపడి చదివి మనకు తెలుస్తుంది వీడికి ఫస్ట్ వస్తే బాగుండని. ఉదయ్ కిరణ్ ఆకోవా. అందుకని చూడంగానే ఇతను పాస్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు అతను. డిస్టింక్షన్ అని చెప్పొచ్చు, డిస్టింక్షన్ లో పాస్ అయ్యారని చెప్పొచ్చు సార్ చెప్పాలంటే. సో ఇంకా త్రూ అవుట్ మీరు ఉదయ్ కిరణ్ సినిమా మొత్తం ట్రావెల్ చేశారు కాబట్టి, సో ఏదైనా ఒక మంచి మెమరీస్ అంటే ఉదయ్ కిరణ్ గారితో అంటే ఏం చెప్తారు సార్? మనసంతనవి అప్పుడు తను బాగా భయపడిన 2 సీక్వెన్స్లు, అతను మంగళహారతి పాడటం, ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే
2 చిన్నప్పుడే కొడదాం అనుకున్నాను. అమ్మ అడ్డొచ్చింది. పెద్దయ్యాక కొడదాం అనుకుంటే చెల్లి అడ్డొచ్చింది. బతికిపోయావని వార్నింగ్ లాంటి టోన్‌లో తనికెళ్ళ భరణి గారి దగ్గర చెప్పటం ఎమోషనల్‌గా. ఈ రెండిటికి థియేటర్‌లో ట్రోల్ చేస్తారేమో అని భయపడ్డాడు. మార్నింగ్ షో చూస్తుంటే పక్కన కూర్చొని చెయ్యి గట్టిగా నొక్కేసారు. ఆ 2 సీన్‌లు వచ్చినప్పుడు ఇలా అన్నగారు, అన్నగారు, అన్నగారు అంటే నువ్వు ఆగు ఎవడు నవ్వడు. డోంట్ వర్రీ అని. అదంగా ఆ భయం ఉండేది. థియేటర్‌లో మేమిద్దరం కలిసే చూసాం సినిమాలు. వేరే సినిమాలు కూడా మేము కలిసి చూసేవాళ్ళం. 'మనసంతా నువ్వే' షూటింగ్‌లోనే మేము 'నువ్వు నేను' సినిమా కలిసి చూసాం. నాకేమో నిద్ర సెకండ్ షో షూటింగ్ నుంచి వెళ్ళి సెకండ్ షో నేను నిద్రపోతే తను లేపి లేపి ఈ సీన్ చూడండి, ఈ సీన్ చూడండి, ఈ డైలాగ్ చూడండి, ఇక్కడ నవ్వేస్తున్నారు, ఎందుకు నవ్వుతున్నారో చూడండి అంటుండేవాడు. సో అలా అతనితో మామూలు బాత్రూమ్ చెప్పులు కొనుక్కోవాలన్నా రావా ఇంకా నువ్వు పెద్ద హీరో అవ్వలే మన ఇద్దరం నడిచి వెళ్ళిపోదాం అనేవాడిని. ఇప్పుడే ఛాన్స్ నీకు జనాల్లో తిరుగు మళ్ళీ తిరగలేవు నువ్వు అనేవాడిని. నిజంగా అలాగే వెళ్ళిపోయేవాళ్ళం. పాపం అతను యాక్సెప్టెన్స్ ఉండింది. నేనంటే బాగా యాక్సెప్టెన్స్ ఉండింది. అందుకని నేను ఎలా చెప్తే అలా మంచిగా యాక్సెప్ట్ చేసి నన్ను ఒక అన్నయ్యలాగే ట్రీట్ చేశాడు అతను. మంచి చెడు అతనికంటే ఇండస్ట్రీలో సీనియర్‌ని. మంచి చెడు అనిపించింది మొహం మీదే చెప్పేసేవాడిని. అందుకని నా డైరెక్షన్ టీమ్‌తో కూడా చాలా బాగుండేవాడు. అలా అందరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళమండి. అంటే నేను విన్నాను స్టోరీ సార్. సిట్టింగ్స్ కూడా వచ్చేసేవాడు. ఓహ్! నైస్. అంటే నేను విన్నాను ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ చేసుకునే ముందు కూడా అంటే కొన్ని డేస్ ముందు కూడా మీతో మాట్లాడారు. అవర్స్ టుగెదర్ మాట్లాడాం. అవర్స్. మాట్లాడారా సార్ అసలు? అర్ధరాత్రి నుంచి పొద్దున్న దాకా మాట్లాడుతూనే ఉన్నాం. ఏం న్యూ ఇయర్ ఆ మాట్లాడారు? రోజు. అంటే 'అత్తారింటికి దారేది' హిట్ అయింది. అతను న్యూ ఇయర్ అప్పుడు ఆ ఇయర్ బెంగుళూరులో సెలబ్రేట్ చేసుకున్నాడు పబ్‌లో. హ్మ్. హ్మ్. సో, అక్కడి నుంచి కాల్ చేసాడు. విషెస్ చెప్దామని చేసాడు. ఇంకా సరదాకి ఈ ఇయర్ మంచి హుషారుగా ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. వెనకాల మంచి మ్యూజిక్ చాలా సేపు గంటలు గంటలు మాట్లాడుకున్నాం. రాత్రి 2కో ఎప్పుడో అంటే న్యూ ఇయర్ 12కి అయిపోయాక 1కి ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళ సిస్టర్ వాళ్ళందరికి ఫోన్‌లు అయ్యాక ఇంకా లాస్ట్‌లో నాకు కాల్ చేస్తే పొద్దున్న దాకా మాట్లాడుకున్నాము ఇద్దరం. 'అత్తారింటికి దారేది' లాంటి ఒక సినిమా 'పవన్ కళ్యాణ్' లాంటి ఒక కమర్షియల్ సూపర్ స్టార్ యాక్షన్ హీరో చేస్తే ఇండస్ట్రీ హిట్లు కొట్టిందంటే ఇంకా ఫ్యామిలీ హీరో నేను చేస్తే ఇంకా నా జోనర్ కథలకు మార్కెట్ వచ్చింది. అలాంటిది ఒకటి తయారు చేయండి మనం చేద్దాం అని అలా. పాపం చాలా సరదాగా ఉండాడు. హీ వాజ్ హ్యాపీ. హీ వాజ్ సౌండింగ్ సో హ్యాపీ ఆ రోజు. మంచి హుషారుగా ఉన్నాడు. కానీ అది జరిగిన ఆ ఆ జనవరిలోనే తను ఇలా చేసుకున్నది. ఆ ఇయర్. కానీ అంత బాగుండే పర్సన్ ఒకేసారి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారన్నప్పుడు చాలా మంది అంటే ఇది అది బయట ఉన్న మొమెంటరీయే. నాకు తెలిసొస్తుంది లాంగ్ టర్మ్ డిప్రెషన్ కాదు. మొమెంటరీ డెసిషన్ అది. సార్ నాకు ఒక క్లారిటీ అంటే ఇది చాలా మంది చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా చాలా మంది రాస్తుంటారు. ఏంటి అంటే ఆయనకి చాలా సినిమాలు ఫ్లాప్ వలన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన చనిపోయారు అంటారు. ఇది సి నిజమా? ఇప్పుడు పబ్లిక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ స్టోరీలు వాళ్ళు రాసుకుంటారు. ఈదర్ మీడియా ఆర్ పబ్లిక్. యాక్చువల్లీ జరిగింది అదే అవ్వాలని రూల్ ఏం లేదు. అది మనకి మనకు అంటే అదర్ సైడ్ తెలీదు కాబట్టి ఇప్పుడు స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ మనకు రాదు. అతను లేడు కాబట్టి. హ్మ్. ఇంకెవరు రాసినా ఎవరు చెప్పినా అది అందులో నిజం 50% నిజం అబద్ధం 50% కూడా ఈక్వల్‌గా ఉంటుంది. అందుకని అంతే. అతను సినిమాల వల్ల డిప్రెషన్ అవేం లేదు. హి వాస్ సో కాన్ఫిడెంట్ అండ్ మంచి కథలు చేయాలని ఉండే. సూసైడ్ అన్నది ఇట్ వాస్ ఎ టెండెన్సీ అండ్ ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్ డెసిషన్ అది. అతనిదేమి ఆహ్, అలా బాధలు పడి అలాగేం లేదు. అంటే చాలా కాలం ఆహ్, సఫర్ అయ్యి తీసుకున్న నిర్ణయం కాదది. ఇన్‌స్టంటేనియస్ డెసిషన్. అంటే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ అయితే అంత ఏం లేదు సార్. ఒక స్టార్ హీరో ఎంతున్నా ఎంతసేపట్లో రికవర్ అవుతాడు ఒక సినిమా సైన్ చేస్తే పోయేదానికి. అతనేమి ఓన్‌గా సినిమాలు ఏమి తీయలేదు కదా! బిజినెస్ చేయలేదు కదా! డబ్బులు పోగొట్టుకోవడానికి రిస్కే చేయలే. అతనికి ఇండస్ట్రీలో ఉన్నదంతా ఆదాయమే కదా! ఖర్చెక్కడుంది. సో, డబ్బులు లేవు అని చేసాడంటే నేనైతే నమ్మను. ఎందుకంటే అది రీజన్ అవ్వదు. ఎమోషనల్ డెసిషన్ అంటే నమ్ముతాను. అతనికి అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే చాలా ఇంట్రావర్ట్, షై గబుక్కుని ఒక మాట అంటే కూడా తట్టుకోలేడు. ఇలాంటి సున్నితమైన స్వభావం ఉంది కాబట్టి అతనిది ఎమోషనల్ డెసిషన్. హ్మ్. ఎకనామిక్స్ వల్ల ఆ డెసిషన్ కాదు. ఖచ్చితంగా కాదు. అసలు ఏ ఛాన్సే ఉండదు. ఛాన్సే లేదు అసలు. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అంటే మీరు అతను తలుచుకుంటే టెలివిజన్‌లో ఒక షో చేస్తే బ్లాంక్ చెక్ ఇస్తామన్న టీవీ ఛానెల్స్ తెలుసు నాకు. ఒక నాన్ ఫిక్షన్ షో చేస్తే నీకు బ్లాంక్ చెక్ ఇస్తానని ఒక పెద్దాయన నా ఎదురుగున్న నాతోనే పరిచయం చేయించుకొని మరీ ఆఫర్ చేస్తుండాయన. నీ ఇష్టం వచ్చిన అమౌంట్ ఏసుకోవయ్యా అన్నాడు. నీకెందుకు నాకు టీఆర్‌పీలు బొంబార్డింగ్ ఉంటే నీ ఆడియన్స్ అందరూ టీవీల్లో ఉన్నారని. సో, అవన్నీ విన్నవాడు అంత
డబ్బులు కావాలంటే టక్కన ఒక ఫోన్ కొడితే ఎవరైనా ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసినప్పుడు ఇస్తాను. ప్రస్తుతానికి రొటేట్ చేయమంటే అతను పనిచేసిన ఏ ప్రొడ్యూసర్ అయినా ఇస్తాడు. అతను ఎవరితో మాట్లాడలేదు అంతే. సో డబ్బులు అన్నది డెసిషన్ అవ్వదు అది. ఓకే. సో అతను తీసుకున్న బలవంతపు నిర్ణయం అది. ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ ఉండుండదు. అవకాశం లేదు. సో అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా నేను విన్నాను. ఇప్పుడు నాకు కోపం వస్తుంది వాడు చనిపోయినందుకు అని. అవును. నాకు సూసైడల్ టెండెన్సీ అంటే చాలా అసహ్యం. ఆ ఆలోచన వస్తేనే కొట్టాలనిపిస్తుంది నాకెవరికైనా. ఏం దొబ్బుడే, ఇంత అందమైన జీవితం ఇస్తే దేవుడు దాన్ని పాడు చేసుకోవటం ఏంటి? ఏదో ఒక ఎమోషన్‌లో నాకు అసలు అసహ్యమైన ఒక థాట్ అది. అందుకని ఇప్పుడు అతని మీద అది నాకు బాగా కావాల్సిన వాడు చేశాడు. నేను ఉన్నవాడిని లైఫ్‌లో ఉన్న ఒక వ్యక్తి అంత బలహీనంగా ప్రవర్తించాడంటే కోపం నాకు. హ్మ్. ఒక ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటా కదా! ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సొల్యూషన్ లేకుండా ఉండదు కదా! సో బట్ కానీ వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయారు. చిన్నప్పుడే సమ్ సూసైడ్ టెండెన్సీ అన్నారు. అవును. ఇదేమన్నా ఇట్లా కూడా అయ్యి ఉండొచ్చా? అంతే. అది అదేమంటారు దాన్ని జెనెటిక్ ప్రాబ్లమ్ లాగే ట్రీట్ చేయాలి దాన్ని ఇతని విషయంలో. సో ఇంగా అపార్ట్ ఫ్రమ్ సినిమాకొస్తే గనక దీనిలో మ్యూజిక్ 'ఆర్‌పి పట్నాయక్' గారి గురించి మీరు చెప్పాలి. అండ్ అసలు ఒక్కొక్క సాంగ్ దానిలో నా ఫేవరెట్ అయితే 'కిటకిట తలుపులు తెరిచినది సూర్యోదయం' అనేది సాంగ్ అసలు. ఆర్‌పి నాకు బాగా ఫ్రెండు. నేను డెట్రాయిట్‌లో ఒక కన్వెన్షన్‌కి గెస్ట్‌గా ఎళ్ళినప్పుడు నన్ను లోకల్‌గా ఆ కన్వెన్షన్ హాల్ నుంచి హోటల్ దగ్గర దింపడానికి లోకల్‌గా ఒక ఆయన్ని వాలంటీర్ చేస్తున్నాడాయన. ఆడి కారు నేను ఎక్కి కూర్చోంగానే 'మనసంద్రం' పాటలు ప్లే అవుతున్నాయి. ఎప్పుడు 2014, 15 టైంలో నైటు. నేను కొంచెంసేపు విన్నాను. ఆయన ఎవరో నాకు తెలీదు. వాళ్ళు ఆర్గనైజర్సే టెస్ట్ చేశారు ఆయన్ని. అలా వెళ్తున్నాం. నాకేమని ఉంటుంది నేను కారు ఎక్కాను కాబట్టి నా పాటలు పెట్టుకున్నారేమో ఆయన మొహమాటానికని. నేను కాసేపు ఆగి మాస్టర్ మీరు అంటే నేను అన్ని పాటలు బాగా ఎంజాయ్ చేస్తా వింటా. నేను కాదా అని నా సినిమా పాటే వినక్కర్లేదు మీరు. మీకు నచ్చిన పాటలు పెట్టుకొని మనం చాలా దూరం వెళ్ళాలి కదా! నిద్ర వచ్చేస్తుందేమో అన్నాను. ఆయన కోపం వచ్చి తిట్టడం స్టార్ట్ చేశారు. ఏమనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకేంటి? ఇది నా ఫేవరెట్ ఆల్బమ్ లూప్‌లో ప్లే అవుతుంది. మీరెవరండి నన్ను తీసేయమంటాను నేను. ఏం జరుగుతుందని ఆయన తిట్లు బాధని తట్టుకోలేక ఆర్‌పి పట్నాయక్‌కి ఫోన్ చేశా యూఎస్ నుంచి. వాట్సాప్ కాల్ చేసి మాస్టర్ ఈయన ఇలా తిడుతున్నారు ఏంటంటే నేను పొరపాటున వేరే ఆల్బమ్ వినమంటే అంటే ఆయన చాలా పొంగిపోయి ఆర్‌పి పట్నాయక్ గారితో కాసేపు మాట్లాడి ఆయన వల్ల చల్లారి నన్ను బాగా తీసుకెళ్ళి దింపాడు. సో అంటే ఆ పాటల వాల్యూ గురించి చెప్తున్నాను. ఈ ఇన్సిడెంట్ నాకు ఎప్పుడు నవ్వొస్తుంది. ఓకే. నేను ఆ రోజు ఆర్‌పి గారు కాల్ చేసి మళ్ళీ ఇలాంటి ఆల్బమ్ ఇమ్మంటున్నారండి. మీరు ఆ పనిలో ఉండండి అన్నా నేను. అంటే అంటే పాటలు అన్నది అసలు ఇప్పుడు మొన్న గూడా బలభద్రపాత్ర రమణ గారు రైటర్ ఆవిడ ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో ఒక చిన్న పాప వేరే పాటలు పెడుతుంటే వద్దు వద్దు అని తూనిగా పెట్టగానే నవ్వుతూ అన్నం తినేస్తుండే. చిన్న బేబీ అది. అసల ఎంత వైరల్ వీడియో అది. మనమేమి అది ప్లాన్ చేసి చేయలే. అలాగే 'సురేందర్ కొంటద్ది' అనే డైరెక్టర్ వాళ్ళ అమ్మాయి ఒక ప్రోమో చేసింది. హ్మ్. 'తూనిగా పాటకి యాక్ట్ చేసి మీ జనరేషన్‌లోనే కాదు మా జనరేషన్‌లో కూడా ఈ పాట ఈ సినిమా మాకిష్టమే అని ఒక యాడ్ చేసి ఇచ్చింది. ఓహ్! నైస్. ఓమిక అని. సో, అంటే వి ఇది ఈ ప్రతిభ మోర్ దాన్ ఫిల్మ్ మ్యూజిక్‌ది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక సినిమా బతుకుందంటే దాన్ని మ్యూజిక్కే ఆ సినిమాని బతికిస్తుంది. సినిమా థియేటర్‌లో ఆడినప్పుడు మాత్రమే ఆడియన్స్ లైక్ చేయటము, డిస్‌లైక్ చేయటం ఉంటుంది. కానీ ఎవ్రీ డే వాళ్ళకి ఆ సినిమాని గుర్తు చేసేది ఆ సినిమా తాలూకు సంగీతం. దానికి ప్రధాన కారణం ఆర్‌పి పట్నాయక్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన సింగర్స్ అందరూ. ఉషా గారు గాని, తర్వాత కేకే గారు గాని, ఎస్‌పి చరణ్ గారు గాని, చిత్ర గారు గాని అందరూ పాడారు. మంచి సింగర్స్ అందరూ పాడారు. కాబట్టి ఈ ముగ్గురు కాంబినేషన్ అన్నమాట. మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ అండ్ సింగర్ కలిపి ఆ సినిమాని ఫరెవర్ బతికిస్తున్నారు. సార్ ఇప్పుడు చూసుకుంటే 'తూనిగా సాంగ్‌లో చేసిన వాళ్ళిద్దరూ ఇప్పుడు హీరో, హీరోయిన్ హీరో, అయిపోయారు. హీరోయిన్ అయిపోయారు. సుహాని, ఆనంద్ వర్ధన్. ఆనంద్ వర్ధన్ పిబి శ్రీనివాస్ గారి మనవడు. 'మనసంతానవేకు' ముందే అతను చైల్డ్ ఆర్టిస్ట్‌గా 50 సినిమాలు చేసిండు. వావ్! అసలు అతను అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ 15, 20 సినిమాలు చేసింది.
వాళ్ళిద్దరు పిల్లల కంటే చంద్రమోహన్ గారు అంత సీనియర్ లాగా ఉండేవారు నాకు. నేనే కొత్త డైరెక్టర్ వాళ్ళకి. వాళ్ళంత క్రితం చేసిన వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు. నాకే నేను షార్ట్ రెడీ అంటే, ఇందాక ఒక టేక్ చేసాం అంకుల్, అది ఓకేనా కాదో చూడండి అంటున్నారు. ఎవరిని వెళ్ళిపో వాళ్ళు అసలు టూ ఫాస్ట్. వాళ్ళతో అలా ఆడుకుంటూ చేసేసా. సుహాని వాళ్ళ మదరు, ఆనందవర్ధన్ వాళ్ళ మదరు, బాబాయ్ గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట సెట్కి. నేను ఏదో సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్తే వీళ్ళు గట్ట షార్ట్లు చేసేస్తుండే వాళ్ళు. అరే ఆగంటారు కొంచెం చెప్తాను నాకేం కాదు. అలాంటి అంత అంటే అసలు సూపర్ ఫాస్ట్ అండ్ సూపర్ షార్ప్ కిడ్స్ అప్పుడు వాళ్ళు. వాళ్ళు అంటే సినిమాని అలా ఔపోసన పట్టేశారు. అసలుకి చూస్తే అంటే ఇప్పుడు కూడా ఎంత ప్యూర్‌గా ఉంటుందంటే జనరల్‌గా చూడాలంటే గనక ఇప్పుడు స్టోరీస్ అన్ని చిన్నప్పటి నుంచే లవ్ స్టోరీస్ అని చూపించడం, చిన్నప్పటి నుంచి ఒక లవ్ ట్రాక్ పెట్టేయడం ఇట్లాంటివి ఉంటాయి. బట్ 'మనసంతా నువ్వేలే' అందరికీ నచ్చేది అండ్ ఎస్పెషల్లీ నాకు నచ్చింది. చిన్నపిల్లల్లానే మీరు చూయించారు సార్. ఎక్కడ వాళ్ళకి ఫ్రెండ్‌షిప్ లాగానే అంటే వాళ్ళ బౌండరీస్‌లో బార్డర్ క్రాస్ ఎక్కడ అది నా డెసిషనే. అసలు వాళ్ళు ముదురు మాటలు మాట్లాడకూడదు, ప్రేమ గురించి మాట్లాడకూడదు, వాళ్ళ వయసుకు మించిన ఒక డైలాగ్ మాట్లాడకూడదు. ఆ పిల్లలు ఆ ఏజ్‌లో ఏం చేయగలరో అంతే చూపించాలి అనుకునేవాడిని. ఎందుకంటే నాకు అప్పటికే కొన్ని సినిమాలు చూస్తే గుండె కలుక్కుమనేది. ముదురు మాటలు పిల్లలు. ఆళ్ళే కథంతా తిప్పేసినట్టు, ఆళ్ళే పెద్దవాళ్ళ మధ్యలో లవ్ సెట్ చేసినట్టు ఇదంతా అసహ్యమేసి, నేను సినిమా తీస్తే ఇది ఉండకూడదు అనుకున్నాను. ఎవరి ఏజ్‌కి వాళ్ళు ప్లే చేయాలి. ఎవరు ఏ ఏ ఆ పాత్ర ప్రకారం ఏ ఏజ్ అయితే ఆ ఏజ్ వాళ్ళలాగే ఉండాలనుకునేవాడిని. అసలు ఇంకొకటి నాకెప్పటినుంచో ఆ క్లాక్ ఐడియా ఎవరిది సార్? త్రూ ఔట్ అసలకి ఆ క్లాక్‌తోనే సగం రన్ అవుతా ఎంఎస్ రాజు ఉంటుంది. గారిది. మేము రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఒరిజినల్‌గా క్లాక్ లేదు, స్వాతి మ్యాగజైన్ లేదు, హ్మ్. నవల రాయటం లేదు. బట్ కథ సేమ్. హ్మ్. చిన్నప్పుడు ఫ్రెండ్స్ విడిపోయారు. ఆహ్, మళ్ళీ కలుస్తారు. అంటే ఒకళ్ళనొకళ్ళు ఎతుక్కుంటారు. ఇంటర్వెల్‌కి అతను ఇంకో అమ్మాయితో ఉందని ఈమె అపార్థం చేసుకుంటుంది. సెకండ్ హాఫ్‌లో కాదని తెలుస్తుంది. కానీ చెప్పదు. ఈ కథంతా ఉంది. ఎమోషనల్ ట్రావెల్ అంతా ఉంది. ఈ స్క్రీన్ ప్లే పాడవకుండా ఈ ఎలిమెంట్లుంటే ఇంకొంచెం మోర్ టైటన్ అవుతాయి. సీన్‌లు బావుంటాయని చెప్పుకోవటానికి మ్యాటర్ ఉంటుందని ఎంఎస్ రాజు గారు 'అన్మోల్ గడియాన్' సీడీ ఇస్తే, ఆయన అవి నచ్చాయి మాకు. నేను పరిచయం వెంకటేశ్వర గారు వెంటనే మా స్క్రీన్ ప్లేలోకి వాటిని తెచ్చాం. తెచ్చి కథ ఆయన పేరే వేసేసాం. ఎందుకంటే మంచి ఐడియా అది. న్యాచురల్‌గా ఇచ్చేసాం. అసలకి సూపర్ అది ఇప్పటికి త్రూ ఔట్ ఆ సౌండ్ అనేది అసలకి ఎంత ఇచ్చేస్తుందో ఉంటుందంటే, ఆ సౌండ్ అసలకి చాలా బాగా లాస్ట్ వరకు కూడా అసలకి ఒక ఎమోషన్ క్యారీ అవుతది. ఆ హ్మ్. క్లాక్‌తో అందరికి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అవును. అది కూడా ఒక క్యారెక్టర్ లాగా ఆ అయిపోయింది. క్లాక్ సౌండు ఏ ట్యూన్ పెట్టుకున్నా అది క్లాక్ లాగైనా ఉండట్లేదు. లేదంటే మెలోడీ ఉండట్లేదు. దానికి ఒక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ సౌండ్ కావాలి. యూనిక్ సౌండ్ కావాలని కొన్ని వందల ట్యూన్లు చేశాక ఆర్‌పి గారికి కోపమొచ్చి ఆయన వాయిస్‌లో ఇచ్చిన సౌండ్ అది ఇప్పుడు సినిమాలో. ఆయన వాయిస్ తోటంటే దాన్ని అనూప్ రూబెన్స్ గారు కీబోర్డ్ ప్లేయర్. దాన్ని ప్రోగ్రామ్ చేశారు వాయిస్‌ని. సింథసైజ్ చేసి ఇచ్చారు అంతే. హ్మ్. అది ఇన్‌స్ట్రుమెంట్‌లో దొరకలేదు మాకు. ఏ ఇన్‌స్ట్రుమెంట్‌లో దొరకలేదు. మేము ట్రై చేయని ట్యూన్ లేదు వాచ్‌కి. హ్మ్. సో, ఇప్పుడు సినిమాలో ఉన్నది టంటరడంటరడంటరడంటరడంటరడంటర అది ఆర్‌పి గారి వాయిస్. సో, అలాగా అది కూడా వాడాను. ఇది చాలా కొత్తగా ఉన్న పాయింట్ సార్. నిజంగా అవును. అసలు ఎవరికీ ఆ థాటే రాదే సార్. అంతే. ఇప్పుడు కూడా మీరు చెప్పే వరకు కూడా ఈ విషయం అవును. మాకు అసలుకి అవును. ఎవరికీ తెలీదు. అవును. సో, ఆర్‌పి గారు కూడా మాకు చెప్పలేదు. అవును. అవును. నేను నిన్నే ఆర్‌పి గారిని ఓహ్! మీట్ అయ్యి నైస్. ఇట్లా వాచ్ వెళ్ళాను. సౌండ్ గురించి అడగాల్సిందే మీరు. అసలు అడగలేదు. తెలీదు సార్. మాకసలు ఇప్పుడు మీరు చెప్పే వరకు అది ఆ! ఇలాగ అయిందని చెప్పి అవును. తెలీదు. సార్ మీరు 'మనసంతా నువ్వే' మళ్ళీ తర్వాత 'శ్రీరామ్' 2 ఉదయ్ కిరణ్ గారితో చేశారు. అప్పటికి వేరియేషన్ అంటే ఏం చెప్తారు మీరు? ఆ ఫస్ట్ ఈ మూవీకి 2 సినిమాలకి అతని బిహేవియర్‌లో అసలేం లేదు. స్టార్డమ్‌లో విపరీతంగా ఉంది. హ్మ్. 'ఉదయ్ కిరణ్' సినిమా 'మనసంతా నువ్వే' రిలీజ్ అయిన తర్వాత 'ఉదయ్ కిరణ్' సినిమాకి ఇంత రెవెన్యూ వస్తదని ఒక మార్కెట్ వచ్చింది. 'శ్రీరామ్' అనౌన్స్ చేయగానే అమ్మేశారు. ఇంకా షూటింగ్ కూడా చేయలే. హ్మ్. అంటే మార్కెట్‌లో వచ్చిన తేడా అది అతనికి. బట్ అతని బిహేవియర్‌లో ఏం లేదు.
పర్సనల్ లైఫ్‌లో మాకందరికీ లగ్జరీస్ పెరిగాయి తప్ప మెంటాలిటీస్‌లో ఏం మార్పు లేదు. సేమ్ అంతే తింగరతనంతోటున్నాం. సరే. ఇది రీమా సేన్ గారిని తీసుకునేది క్యాస్ట్. మీ దానిలో చూసుకుంటే మ్యాక్స్ ఆఫ్ ఆర్తి అగర్వాల్ గారు గానియండి, అంటే రీమా సేన్ గారు గానియండి, ప్రియమణి గారు గానియండి, ఇట్లా అందరూ ఔట్‌సైడర్స్ ఎక్కువుండేవాళ్ళు. సో, హ్మ్. ఇది డెసిషన్ మీదేనా సార్? ఏంటసలు? లేదు జనరల్‌గా అది కలెక్టివ్ డెసిషన్. ప్రొడ్యూసర్‌లు చాయిస్. హీరోయిన్‌లు అన్నది ఈదర్ హీరో ఆర్ ప్రొడ్యూసర్ కలెక్టివ్ చాయిస్. 'మనసంతా నువ్వే' టైంలోనో, 'శ్రీరామ్' టైంలోనో ఉదయ్ కిరణ్‌కి హీరోయిన్ రికమెండ్ చేసేంత అవకాశం లేదు కాబట్టి ప్రొడ్యూసర్‌లే మాకు ఉదయ్ కిరణ్ కావాలి, రీమా కావాలన్నది ఎంఎస్ రాజు గారే. నాకు ఉదయ్ కిరణ్ విత్ అనిత కావాలన్నది బూరుగుపల్లి శివరామకృష్ణ గారే. నా చాయిస్ కాదు. మమ్మల్ని అడిగేవాళ్ళు కూడా కాదు. మాకు చెప్పేవాళ్ళు ఇగో వీళ్ళు నీ హీరో, హీరోయిన్ ఏం ఏడుస్తావు ఏడు అంతే. అంటే బేసిక్‌గా డైరెక్టర్ చాయిస్ ఉంటదంటారు. సో, అందుకని అంటే మేము వీళ్ళని ఈ కథ అలా ఏం అనుకోని లేదు. రాసుకున్నాం ఇట్లా అని చెప్తుంటారు గదా! అది హీరో మీద ఉంటుంది. ఇప్పుడు ఈ హ్మ్. కథకి ఆ హీరో సూట్ అవుతాడు. హ్మ్. 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 నేను హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తే ఏ ఒక 5, 6 ఆప్షన్స్ అనుకుంటాను. లైక్ హీరోయిన్‌ని ఎలా సెలెక్ట్ చేస్తానో హీరోయిన్‌ని అలా అనుకుంటా మైండ్‌లో. ఏ హీరోయిన్ ఈ క్యారెక్టర్‌కి, ఈ బాడీ లాంగ్వేజ్‌కి సాయి పల్లవి గారు బావుంటారా? సమంత గారు బావుంటారా? అదే అప్పుడు వాళ్ళ మీద వర్క్ చేస్తాను. హీరోకి పెయిర్‌గా చేసేటప్పుడు మార్కెట్‌లో ఎవరు అవైలబుల్‌గా ఉన్నారు? మన టైమ్ లైన్స్‌లో ఎవరొస్తారు? మన రెమ్యునరేషన్‌లో ఎవరొస్తారు? మన క్యారెక్టర్‌కి ఎవరు సూట్ అవుతారు? ఇవి చూసుకుంటే ఫైనల్ ఆప్షన్ ప్రొడ్యూసర్ తీసేసుకునేవాడు అప్పట్లో. ఇప్పుడు డైరెక్టర్‌లే సగం ప్రొడ్యూసర్‌లు కాబట్టి డైరెక్టర్‌లు తీసుకున్నారు. సో, దీనిలో తనిఖీల్ భరణి గారు అండ్ అవును. సుధా గారు, చంద్రమోహన్ గారు, సుధా సుధా గారు, గారు అసలు వీళ్ళ గురించి క్యారెక్టర్ అంటే ఎంత నేచురల్‌గా ఉండే అంటే రజిత గారు, శివపార్వతి గారు అందరూ ఉన్నారు. శిరీష అని తర్వాత టీవీలో యెస్. పాపులర్ అయ్యారు చెల్లెలు. అవును. అందరూ ఆవిడని చెల్లెలనే పిలిచేవాళ్ళం సెట్‌లో. చెల్లెలు శిరీష అక్కడ, చెల్లెలు శిరీష అక్కడ అని. చెల్లెలు దొరకడం చాలా కష్టమైంది. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఏ అమ్మాయి వచ్చినా నేను ఉదయ్ కిరణ్ పక్కన హీరోయిన్ అవుతాననేది ఆడిషన్స్‌కొచ్చి. కాదు వాడికి చెల్లెలు కావాలంటే నాకు వద్దనేవాళ్ళు. నాకు వీడు అన్నయ్య కింద వద్దని. వీడు చాలా బావుంటాడు. నాకు నేను ఇచ్చి వీడిని అన్నయ్య కింద యాక్సెప్ట్ చేయనని వెళ్ళిపోయిన చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు. నేను బతిమలాడుకున్నాను అమ్మ ప్లీజ్ సినిమాలో ప్లీజ్ అని. అందరికీ ఎక్కడ హీరోయిన్ ఛాన్స్ ఇస్తాము. చాలా మంది రిజెక్ట్ చేశారు చెల్లెలు క్యారెక్టర్. చాలా రోజులు మదన పడ్డాం. లక్కీలీ శిరీష్ గారు వచ్చారు ప్రాజెక్ట్‌లోకి. ఆవిడ ఎటే వచ్చారు అంటే ఏ త్రూ వచ్చారన్నది నాకు గుర్తులేదు గానీ బట్ ఆ క్యారెక్టర్ కోసం మేము పడిన కష్టం, వెతకటం బాగా గుర్తుంది నాకు. ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఆ ఏజ్ చెల్లెలంటే దొరకటం కష్టం. అలాంటి చార్మింగ్ హీరో పక్కన మరీ కష్టం. అంటే ఇప్పుడే ఒప్పుకోలేదనుకున్నా. అప్పుడు కూడా ఒప్పుకోలేదా సార్? అసలు ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు మేబీ ఒప్పేసుకుంటారేమో. ఈ పాటికి ఆడికి 45 ఏళ్ళు ఉండేవి కదా! మేబీ ఆ! అంటే ఇంక పర్లేదులే. అంటే ఈ జనరేషన్‌లో ఒప్పుకోరేమో అనుకోని అప్పటి నుంచే అప్పుడే అసలు అప్పుడు ఇంకా ఎక్కువ కదండీ. అవును. మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ కదా! అసలు యెస్. నవ్వితే పడిపోయేవాళ్ళండి. నేను మా అన్నయ్య కూతురు ఇంతే ఉండేది. ఫస్ట్ టైమ్ ఇంటికొస్తే అది కర్టెన్ వెనక నుంచి రాదు. వీడిని చూసి సిగ్గుపడతావేంటి నువ్వని తిట్టేవాడిని. ఎంతో చిన్న పిల్లది ఇంతే. దానికి ఇంకా ఊహ కూడా తెలీదు. హ్మ్. ఇలా ముడుచుకుపోయి కర్టెన్ వెనకాల నుంచి ఈ అని నవ్వేస్తూ ఉండేది. నాకు భయమే అరే! ఈ చిన్న పిల్లలు కూడా నిన్నిలా లైక్ చేసేస్తున్నారు నాయనా అనేవాడిని. సో, పాపం అతను సిగ్గుపడేవాడు. అతను అంతకంటే సిగ్గు. అతన్ని చూసి ఒక ఆడపిల్ల సిగ్గుపడితే ఇతను ఎక్కువ సిగ్గుపడేవాడు. అలాంటి క్యారెక్టర్ అతను. ఇంట్రోవర్ట్ బాగా. హ్మ్. 'చెప్పవే ప్రేమ' సాంగ్ అరకులో షూట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్‌లో 'చెప్పవే ప్రేమ' యెస్. ఇతను సాడ్‌గా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి వచ్చి ఇతనితోటి సుచిత్ర మాస్టరు మార్నింగ్ 7:00కి స్టార్ట్ చేసి 1 రైల్వే స్టేషన్ వరకు అలా షాట్లు తీసుకుంటూ రావాలి అరకులో. మేము ముందు రోజు నైట్ వైజాగ్ వెళ్ళిపోయి సెకండ్ యూనిట్ రీమాసేన్ ట్రైన్‌లో బాధపడే షాట్లన్నీ కూర్చోబెట్టి అక్కడ వైజాగ్‌లో ట్రైన్ ఎక్కి అరకు వ్యాలీకి లంచ్ టైమ్‌కి అదే రైల్వే స్టేషన్‌కి రావాలి సెకండ్ యూనిట్. మధ్యాహ్నం నుంచి 2 యూనిట్లు కలిసి పనిచేయాలి. సో, ఇక్కడి నుంచి సుచిత్ర మాస్టర్ టీము ఫస్ట్ యూనిట్ ఉదయ్ కిరణ్‌తో షాట్లు తీసుకుంటూ బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్‌కొచ్చారు. వైజాగ్ నుంచి నేను కెమెరా పట్టుకొని ట్రైన్ ఎక్కేసి రీమాసేన్ షాట్లు తీసుకుంటూ సేమ్ బొర్రా కేవ్స్ స్టేషన్‌లో దిగిపోయా. లంచ్ ఇక్కడ. వచ్చి చూస్తే మంచి ఎండ. సాంగ్ బిగినింగ్ బీజీఎం తీయాలి. ఓన్లీ మ్యూజిక్. అతను అలా స్టేషన్‌లో కూర్చుంటే చెప్పవే ప్రేమ అని స్టార్ట్ అవ్వాలి. నాకు అలా చూసి ఇక్కడ గనక రెయిన్ ఎఫెక్ట్‌లో ఈ పోర్షన్ తీసి ఎందుకంటే ఆ మ్యూజిక్ అలా ఉండింది. చిన్న రెయిన్ డ్రాప్స్ పడుతున్నట్టు బ్రీజీ ఎయిర్. ఏదో విజువల్ నేను ఈ లొకేషన్ మ్యాచ్ అవ్వట్లేదని బాధపడుతుండే.
అందరూ భోజనాలు చేస్తున్నారు, మధ్యాహ్నం మొదలు పెట్టాలి సాంగ్. గోపాల్ రెడ్డి గారిని మామూలుగా వర్షం వస్తే మన దగ్గర సడన్గా అంబ్రెల్లాలు ఉంటాయండి. నా ముఖం వస్తుంది వర్షం ఇంత ఎండలో అన్నారు ఆయన. ఇంక అలా వెళ్ళి సూర్య నమస్కారాలు చేసేసి మధ్యాహ్నం భోజనాలు ఏ టైంకి వర్షం వచ్చేయాలి. వచ్చింది. నాకు అన్ని మాయమంత్రాలు లేవు కానీ మేనిఫెస్టేషన్ బై యూనివర్స్. ఆ సినిమా ఆడాలని ఉంటే టప్ప 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 వర్షం. 6 అంబ్రెల్లాలు ఎన్నో టకటక స్టేషన్లో ఉన్నవి అక్కడ ఇక్కడ పెట్టి గబగబా లైట్లేసి ఆ ఓపెనింగ్ బీజిఎం ఉదయ్ కిరణ్ ఆ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుంటే వర్షం తద్ద పడుతుంటే అందులో ట్రాలీ షాట్లు అన్నీ తీసి ఇప్పుడు సినిమాలో అదే ఉంటుంది. సూపర్ సార్. అసలు అద్దిరిపోయాను నేను. అంటే నాకు అది మిరకిల్ అసలు. అంటే లైఫ్లో ఊహించలేము ఎంత. అదైతే నాకు గుర్తొచ్చినప్పుడల్లా చాలా చాలా బాగా అనిపిస్తుంది. అదే అంటే ఈ సినిమా హిట్ అవ్వాలని అంత బలంగా రాసి ఉంటే అలా జరుగుతుంది. అప్పటికప్పుడు వైజాగ్ నుంచి తేలేము, అంత బడ్జెట్ ఉన్న సినిమా కూడా కాదు. కానీ మామూలుగా బిస్లరీ వాటర్ కూడా తేలేను ఆ టైంకి. అలాంటిది ఓరున వర్షం పడిపోయింది. అసలుకి ఇప్పటికీ గుర్తు. అట్లా రీమాసేను ఆ కిటికీ పక్కన ఇలా పెట్టుకొని ఒక షాట్ ఉంటుంది సార్. అలా గుర్తు. ఆ కళ్ళంపు నీళ్ళు అలా కళ్ళంపు నీళ్ళు వస్తుంటది. వస్తుంటాయి. వైట్ కలర్ డ్రెస్. సో నాకు అవును, ఆ అవును, సీను మీరు అవును. ఎంత అనుకున్నారో మేము కూడా అంత అది. ఆ రోజు షూట్ చేసింది అది. ఓహ్! వైజాగ్ నైస్. నుంచి అరకు వస్తుంది. కథలో అరకు నుంచి వైజాగ్ వెళ్ళిపోతుంటుంది అమ్మాయి. సో అట్లా ఇలా చెయ్యి అలా దాని అవును, మీద పెట్టి కిటికీ అట్లా వైట్ కలర్ డ్రెస్‌లో ఆ కళ్ళంపు చిన్న డ్రాప్స్ దీంతో అసలుకి ఆ విజువల్ మాకు అలా గుర్తుండిపోయింది అవునవును. చెప్పాలంటే అసలుకి అది. అసలుకి ఎన్ని సార్లు చూసినా సరే అది ఇంకా ఫ్రెష్ ఫీలింగే ఉంటుంది. ఆ అవును. బోర్ కొట్టదెక్కడ. అరకు రైల్వే స్టేషన్‌లో కూడా లేదు డబ్బులివ్వాలి నాన్న నువ్వు మర్చిపోయావు స్టేషన్ మాస్టర్‌కి. ఇడ్లీ ఎవరికి కొట్టేవాడికి. ఎవరికి నేను అప్పుండలేదు అంటే స్టేషన్ మాస్టర్‌కి అప్పున్నావు అని జెప్పేసి. అవును, ఆ చిన్నది గూడా అసలకి చాలా బాగా ఎవ్రీ మూమెంట్ మీరు ఆ స్టేషన్ అనంగానే నాకు వెంటనే అది అవును, గుర్తొచ్చింది అవును, యాక్చువల్‌గా. అవును, ట్రూ. సో ఎవ్రీ బిట్ అన్నమాట. దానిలో ఎక్కడ ఏది అసలకి చిన్న నా జీవితంలో ఒక్కడికి కూడా అప్పు ఉండనురా నేనంటే, నాన్న ఆ రైల్వే స్టేషన్లో ఇడ్లీ కొట్టువాడికి నువ్వు 2 ఇడ్లీలు బాకీ అంటాడు. నువ్వు ఆగరా. వీడు ఎక్కేస్తే వాడి దత్త తీసేసుకుంటాడు ట్రైన్ ఇడ్లీలు అమ్ముకునే పిల్లాన్ని. సో వెనక్కి వెళ్ళి వాడికి ఇడ్లీలకి డబ్బులు ఇవ్వలేదు అన్నది అది. అది అంటే క్యారెక్టర్కి ఆ ఇన్నసెన్స్. పరశురామ వెంకటేశ్వరరావు గారు ఇలాంటివి చాలా బాగా రాస్తారు. ఆయన నాకు చాలా ఇష్టం. సో మీరు ఈ వీళ్ళతో చేశారు అండ్ 'నాగార్జున' గారు. ఉమ్. సో 'నాగార్జున' గారితో మీకు అసలు ఎట్లుండేది సార్ ఆ, బాండింగ్? 'నాగార్జున' ఉదయ్ గారు కిరణ్ తోటి మోర్ ఫ్రెండ్లీ హీరోతో చేసినట్టు చేశాను. కానీ నాగార్జున గారితో మంచి ఫ్యాన్ బాయ్ మూమెంట్లో చేశాను నేను. బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాం శివ నుంచి. ఆ మొన్న కూడా ఆయన గోవాలో కనపడినప్పుడు, ఆయన శివ సినిమా ఇంటర్మీడియట్లో నేను విజయవాడలో చూసినప్పుడు నా ముందర రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు. మొన్న గోవాలో శివ సినిమా 37 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినప్పుడు నాగార్జున గారు వచ్చారు. నేను చెప్పాను ఆయనకి, చూసారా అప్పుడు ఫస్ట్ రిలీజ్లోనేమో డైరెక్టర్తో చూసా, సెకండ్ రిలీజ్లో హీరోతో చూస్తున్నా సినిమాని అని. నైస్ చూడు అన్నారు. ఆయనతో చాలా బాగుండేది. నేను 2 సినిమాలు చేశా కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయటము, ఆయన దగ్గర చాలా టిప్స్, ఆయన ఎక్స్పీరియన్సెస్ బాగా షేర్ చేసుకుంటారు. వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ బిహేవ్డ్ సూపర్ స్టార్ ఆయన. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటారు, ఎవరి జోలికి వెళ్ళరు, ఎలా ఏది మనసులో పెట్టుకోరు, అలా హ్యాపీ గో లక్కీ మ్యాన్. అందుకని చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఆయనతో చాలా మెమరీస్ ఉన్నాయి. మాకోసం ఏమైనా కొన్ని బెస్ట్ మెమరీస్ అంటే ఏం చెప్తారు? చాలా లైఫ్ లెసన్స్ కూడా చెప్పాడు ఆయన. హ్మ్. ఒకటి బాగా పనికొచ్చేది నాకు ఎప్పుడు నేను గుర్తుపెట్టుకునేది ఏంటంటే, లైఫ్లో ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు, కాంపిటీషన్ ఎక్కువైపోయినప్పుడు, స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు నువ్వు ఎంత సంపాదించావు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నువ్వు బాగా సంపాదించినా నువ్వు ఎంజాయ్ చేయలేవు, అప్పుడు తినలేవు, లేదా నిద్ర పట్టదు, మందుల మీద ఆధారపడి. సో ఒకటి గుర్తుపెట్టుకో, రిచ్నెస్ ఆఫ్ లైఫ్ అంటే హౌ టు ఎంజాయ్ లైఫ్ అంటే సక్సెస్ ఆఫ్ లైఫ్ నా దృష్టిలో రాత్రి పడుకుంటే మందులు వేసుకోకుండా, మందు తాగకుండా నిద్ర రావాలా న్యాచురల్గా. అది వస్తే నువ్వు సక్సెస్ఫుల్. అది దానికంటే రిచ్ ఫెల్లో లేడు ఈ జనరేషన్లో అన్నాడు ఆయన. టచ్ వుడ్ నేను ఇవాళకి అలాగే చేస్తాను. సో నాకు అది బాగా అంటే మైండ్ని ఎంత స్ట్రెస్కి అతీతంగా పెట్టుకుంటేనే మనం మన లైఫ్ని ఎంజాయ్ అండ్ మన డెసిషన్లు కరెక్ట్గా తీసుకుంటాం, ఆర్గానిక్గా తీసుకోగలుగుతాం మనం తీసుకుని. అదే నేను చాలా బాగా పాటిస్తున్నాను. ఇలాంటివి ఎన్నో చెప్పారు సార్. గాసిప్స్ రాసేస్తున్నారు సార్, నా జీవితం అయిపోతుంది, నాకు పెళ్ళి అవ్వద్దు సార్ అంటే, నీ గురించి ఎంత మాట్లాడుకుంటే నువ్వు అంత పెద్ద సెలబ్రిటీ, నువ్వు మాట్లాడుకోకపోతే బెంగ పెట్టుకో అన్నట్టే. ఒక లైఫ్లో ఒక దశలో
నీ గురించి ఎవడు రాయిపోతే వెతుక్కుంటావు నువ్వు ఏంట్రా నన్ను పట్టించుకోవట్లేదని. అందుకని నువ్వు హ్యాపీగా వదిలేయి. అది అలవాటయ్యాక నేను కామెంట్లు చదవడం మానేసి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక కామెంట్లకి రివర్స్ కామెంట్లు ఇవ్వటం. సో అలా మనం గ్రో అవటానికి ఆయన కారణం. సో హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అన్నది అట్లాంటివి ఆయన ఎన్నో చెప్పేవాళ్ళు. సినిమా అనగానే మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారమ్మా, చివరికి మన వైఫ్కి కూడా తెలీదు మనం ఎంత కష్టపడుతున్నామని. ఎందుకంటే సినిమా అంత గ్లామరస్ ఫీల్డ్, గ్లామర్ వచ్చిన కొద్దీ డబ్బులు వస్తున్న కొద్దీ మనకి ఎంత స్ట్రెస్ పెరిగిపోతుందో తెలియదు. కాబట్టి మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చోలేము. సో మీ ఆవిడకి ముందరే నేను ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయి. ఏంటి అంటే ఎందుకంటే ఆయన సినిమా చేస్తున్నప్పుడే నాకు ఎంగేజ్మెంట్ అయి పెళ్ళయింది. సో మన్మధుల్లో ఆ కుర్రాడికి లాగా భుజం మీద చేసి షార్ట్ గ్యాప్లు ఇవన్నీ చెప్తుండేవాడి. మీ ఆవిడకి ముందే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయి. నువ్వు టైంకి రావు, ఆమెకు అవసరమైనప్పుడు నువ్వు అవైలబుల్గా ఉండవు, నువ్వు బాగా చిరాగ్గా ఉన్నప్పుడు ఆమెకి ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంటుంది. నీ మైండ్ నీ మూడుతో సంబంధం లేకుండా ఇన్నింటి మధ్య కూడా కలిసి ఉంటేనే కంపాటబుల్ అని అర్థం చేసుకోమని చెప్పేసి ఎర్లీ మ్యారేజ్లోనే చెప్పి. ఎందుకంటే ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత మీరు అది చాలామంది జీవితాలు సినిమాలు అక్కడే నరకం చూసేస్తారు. మేము ఎందుకంటే మనం చేస్తున్నది ఇప్పుడు బ్యాంకు అనుకోను, బ్యాంక్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది అది న్యాయం కష్టపడుతున్నాడు. ఒక సినిమా వాడు ఎక్కడ కూర్చొని కథ రాసుకున్నాడు, ఎక్కడ మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నాడు, ఎక్కడ షూటింగ్లో ఉన్నాడు, ఎక్కడ లొకేషన్ స్కౌట్కి వెళ్ళాడు, ఎక్కడ ఎడిటింగ్లో ఉన్నాడు, ఎక్కడ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, అసలు వాడు ఏం చేస్తున్నాడో సినిమా థియేటర్లో చూసేవారు తెలియదు. తీరా చూసాక ఓ సింతోటి సినిమాకా నువ్వు 6 నెలలు ఇంటికి రాలేదు అనొచ్చు, సినిమా బాగాలేకపోతే. ఆ 2.5 అవర్స్లో అక్కడ కూడా మనకు కష్టంతో పని లేదు కదా. సో ముందరే చెప్పన్నాడు ఆయన, అది నాకు హెల్ప్ అయింది. అలా సో అలా చాలా ఉన్నాయి ఆయనతో. దీంట్లో ఆర్తి అగర్వాల్ గారు కూడా నాకు కుక్కలు అంటే చాలా భయం. ఆయన ఇంటికి ఎప్పుడు కలవటానికి వెళ్ళినా ఆయన పాపం బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన కనబడకపోతే లోపలికి వెళ్ళను అనేవాడిని, కథ మర్చిపోయేవాడిని ఆయన ఇంట్లో కుక్కలను చూసుకుంటే. మళ్ళీ రేపు పొద్దున్న స్టూడియోకి వచ్చి చెప్తానండి క్లైమాక్స్ మర్చిపోయానంటే ఎక్కడ దొరికాను. 4 ఏళ్ళు 4.5 సంవత్సరాలు 2 సినిమాలు స్టోరీ సిట్టింగ్ పొరపాటున ఆయన ఇంట్లో పెట్టి అబ్బా ఆయన ఓ రోజు ఆయనకి చిరాకు వచ్చి, నేను ఇల్లు కట్టినప్పటి నుంచి ఇన్నిసార్లు మా వీధిలో వాళ్ళకి కనపడలేదు, నువ్వు వచ్చినప్పుడు కనపడ, వచ్చినప్పుడల్లా బయట నుంచి వాళ్ళంటే కష్టం కదా, అంత పెద్ద స్టార్ హీరో. కానీ ఆయన ఎప్పుడు విసుక్కోలే. ఆయన ఇంట్లోకి వెళ్తే కూడా ఏమనవయ్యా అంటే, సార్ అవి అంటాయో అనమా నాకైతే భయం అండి అంటే, ఆయన పాపం అలా లోపలికి వెళ్ళి వాటిని లోపలికి తీసుకెళ్ళి మొత్తం ఆయన ఆఫీస్ డోర్లన్నీ ఆయనే దగ్గరుండి స్వయంగా వేసి, ఇప్పుడు చెప్పమ్మా ఏంటి మన షెడ్యూల్ ఏంటి, మన కథ ఏంటి, మన సీన్లు ఏంటి, పాటలు ఏంటి అన్నీ అప్పుడు. అలా అంటే ఆయన మన తాలూకు బలహీనతల్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేసి మనతో ప్రయాణం చేయాలి. అంత అవసరం లేదు కదా. అదే నువ్వు మా ఇంటికి రాకే అంటే పీకేదేముంది, మనం ఆఫీస్లో కలుస్తాం కదా. కానీ పాపం ఆయన అలా ఎప్పుడు అనలే. చాలా మంచి హాస్పిటాలిటీ అయింది, బాగా ఎంజాయ్ చేసేవాడిని నేను. నా కోసం నాగార్జున గారు అక్కడ నుంచి ఉన్నారంటే నా భయానికి నేనైతే వణికిపోతా కుక్కలు కనబడితే. అందుకని ఇప్పుడు పావుతో సినిమా తీస్తున్నా, ఒరిజినల్ పావుతో తీసా, కానీ అది భయం లేదు. ఇప్పుడు పోస్టర్ చూసే చాలా మంది ఆడపిల్లలు భయపడుతున్నాడు. నేను విన్నాను పాముల్ని ఆడిషన్ చేశారు. అదే 20 పాములు చేశారు. కొంచెం కాళ్ళు వణికే కానీ బట్ స్టిల్ మేనేజబుల్. కుక్కలు అయితే అది కూడా చేయను. కాదు సార్, పాముల్ని ఆడిషన్ చేయడం ఏంటి సార్? వాళ్ళకి ఏమన్నా సిజీ టెక్స్చర్ కావాలి. నాకు ఈ సినిమాలో పామే హీరో, ఫన్నీ సినిమాలో. సో అది ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను అనుకున్న సింపతి రావాలి, హీరోయిజం రావాలా, దానికి విషం ఉండకూడదు, మనిషిని చంపాలి. దాని సైజ్ మ్యాటర్స్, మజిల్ మ్యాటర్స్, అండ్ సీజీకి అనుగుణంగా ఉండాలి. సో దాని మీద ఎక్కడ గ్రీన్ స్పాట్స్ ఉండకూడదు. ఇలా చాలా రకాలుగా నా క్యారెక్టర్కి సూటబుల్గా ఒక బ్లాక్ పెయింట్ స్నేక్ 7.5 feet బట్ అది తాళ్ళలో ఉండాలి అంతే, నల్లగా చీకట్లో కనబడకూడదు, పోలీసులకు దొరకకూడదు, సీసీ కెమెరాల్లో దొరకకూడదు. అది ఒక హీరో సీరియల్ కిల్లర్, అది 8 మర్డర్లు చేస్తుంది. మీరు చెప్తుంటే నాకు భయం వేస్తుంది సార్. ఇన్ని అడుగులు ఉండాలి. పాము అంటే ఇప్పుడు మీకు లిటరల్ గా కుక్క అంటే ఇట్లా, కుక్క అంటే భయం, కానీ పాము అన్నా పులి అన్నా భయం లేదు.
అలాగే నాకు పాము అంటే లిటరల్ గా అంతే అనమాట. సో మీరు దానికి మీకేముంది ఆడపిల్లలు బొద్దింకంటే భయం, బెల్లంటే భయం. ఏం లేదు సార్. అవంటే కూడా అంత భయపడను గాని సార్. ఓకే. పాము అనంగానే అంటే మీరు చెప్పేయి విని షాక్ అనమాట. ఏంటి ఏదో క్వాలిఫికేషన్ చెప్తున్నారు. దానిలో గ్రీన్ మచ్చలు ఉండొద్దు. సరే ఏదో మనుషుల్లో గనుక లావుగా ఉండొద్దు, సన్నగా ఉండొద్దు, పొట్టిగా ఉండొద్దు. క్యారెక్టరిస్టిక్స్ అంతే. సార్ పాములో ఏ అండ్ క్యారెక్టర్ అది చూస్తారు సార్? లైట్లు వేస్తే ఎలా ఏ స్పీడ్ లో పాకుతుంది, ఆ గోడ మీద ఎలా పాకుతుంది, కార్పెట్ మీద ఎలా పాకుతుంది, అండ్ ట్రైన్డ్ స్నేక్ అయ్యి ఉండాలా. ఆ ట్రైనర్ వచ్చి కొడితే అది కార్పెట్ కిందకి వెళ్ళమంటే వెళ్ళాలా, కింద నుంచి మళ్ళీ కార్పెట్ మీదకి రమ్మంటే రావాలా. అన్ని విన్యాసాలు చేశా. 18 రోజులు షూటింగ్ చేశా పాముతో సెట్ లో, క్యాథరిన్ గారిని పెట్టి. బాబోయ్! మ్మ్. 18 రోజులా సార్? చాలా ఎక్స్పెన్సివ్ షూట్ అది యుఎస్ లో. 18 రోజులు పాముతో మీరు షూట్ చేసి అండ్ మళ్ళీ దాన్ని మొత్తం సినిమా అంతా సీజీ చేసాం. ఆ ఒరిజినల్ షాట్లు ఉండగా. అంటే ఒరిజినల్ షాట్ లో పాము ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, కానీ టక్కని రియాక్షన్లు తల తిప్పి చొట్టాలు, మీదకి దూకి మెడ చుట్టేయటాలు అవి సీజీ. సార్ మీరే చెప్పకండి సార్. క్యాథరిన్ ఏమైనా భయపడ్డారా సార్ అసలు? ఆవిడ ఫస్టే అగ్రిమెంట్ ఏంటంటే నాకు బాడీ కాంటాక్ట్ ఉండకుండా ఉంటే చాలని. లాస్ట్ షెడ్యూల్ కి ఇంకా నెమ్మదిగా మొహమాట పెట్టి అది కూడా అయిపోయింది. ముద్దు చేసింది ఆవిడ పవన్. ఇంకేం అంటే అప్పటికి ఇంకా భయం పోయింది. ట్రైనర్ ఉన్నాడు పక్కన. అన్నిటికంటే హిలేరియస్ ఏంటంటే ఆ ట్రైనర్ సెలెక్టెడ్ పాము ఒకటే షూటింగ్ కి తెచ్చేవాడు. దానికి ఒక క్యారవాన్ అని పిలిచేవాళ్ళం. ఓ బాక్స్, అందులో దాన్ని లైఫ్ అన్నమాట. దానికి బాయిల్డ్ ఎగ్స్ పెట్టి, ఐస్ బాక్సులు పెట్టి, అది దాన్ని ఒక మంచి డెకరేటెడ్ గా చేస్తారు యూఎస్ లో. ఆ బాక్స్ పట్టుకుని వచ్చేవాడు. సరే వీడు అప్పుడప్పుడు వాళ్ళు డే టైం కూడా కాస్త మందు వేసి అలా కూర్చుంటూ ఉంటారు పాములు పట్టేవాళ్ళు. ఆ ట్రైనర్ అతను బ్రదర్ ఇద్దరు వచ్చారు, కబుర్లు చెప్పుకుంటూ బీర్లు తాగుతూ ఎక్కడో దూరంగా ఉన్నారు. మేము షూటింగ్ చేసేస్తున్నాం. అవసరమైనప్పుడల్లా ఆ పాముని తెస్తున్నాడు, షాట్కి పట్టుకెళ్తున్నాడు. సడన్ గా మధ్యాహ్నమే అయిపోయింది దాని పోర్షన్. ఇంకా మేము వేరే సీన్లు తీయాలి, నువ్వు వెళ్ళిపో, సెట్లో పాములు పెట్టుకుంటే అందరూ భయపడుతున్నామని చెప్పి నువ్వు వెళ్ళిపో అన్నాను. వాడు భోజనం చేసి వెళ్ళిపోయాడు పాపం. వెళ్ళిపోయిన వాడు మేము షూటింగ్ చాలా ఆరాంసే మామూలుగా చేసేస్తున్నాం. వాడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఎవరైనా పిలిచారా అసిస్టెంట్ డైరెక్టర్లు పొరపాటున, నువ్వు వెళ్ళిపో అయిపోయింది అన్నాను కదా అంటే, లేదు నేను యాక్చువల్లీ ఇవాళ 2 పాములు తెచ్చాను, ఒకటి మర్చిపోయి వెళ్ళిపోయాను. ఒరే మొత్తం చెట్టుకోగల పుట్టగా ఇప్పుడు ఆ రెండోది వెతికి నాకు చూపించి పట్టుకెళ్ళరా నాయన నువ్వు. అది తీరా చూస్తే చిన్న బ్లూ క్యారీ బ్యాగ్ లో చుట్టుకుని వచ్చింది దాన్ని. ఇది ఎక్కడికో పట్టుకెళ్తున్నా, పొద్దున్న తెచ్చేసాను. అది బొక్క పెట్టేస్తే ఇంతే సంగతులు కదా, అంత ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్. ఇంకా ఆ రోజు నుంచి వాడిని మేము భయం భయంగా చూడటం మొదలెట్టాం. వాడు రాగానే మేమే తనిఖీలు చేశారు, ఎన్ని తెచ్చావునైనా ఇవాళ. అలా అదొక ఎక్స్పీరియన్స్. సినిమా అంటే అన్నీ ఉండాలి కదా ఇలా చెప్పుకోవటానికి. బాబాయ్ ఉండాలి కానీ మరి ఇంత హారర్ఫుల్ గా ఉండకూడదు సార్. నేను గనక ఆ చుట్టుపక్కల ఉంటే ఈ చైర్ ఎక్కినట్టు మీరు చెప్తుంటేనే నేను మెల్లిగా చైర్ పైకి ఎక్కుదాం అన్నట్టు ఉంది నా సిచ్యువేషన్. ఇంత హారబుల్ అసలు కాదు. ఏదో మర్చిపోయాను అన్నట్టు, ఒక పాము మర్చిపోయి వెళ్ళిపోయాను. 2 తెచ్చావు మర్చిపోయాను. అసలు షూటింగ్ లో అవసరమైంది ఒకటే కదా, అదే తేవచ్చు. యాక్సిడెంటల్ గా 2వ క్యారీ బ్యాగ్ లో పెట్టుకుని వచ్చాడు. అందులో 2 బాయిల్డ్ ఎగ్స్ పెట్టి. కాదు సార్, అదేదో ఒక సేఫ్టీ కింద ఇంకొకటి తెస్తాను చూడండి, అట్లాగా ఆప్షనల్ గా అట్లా అని చెప్పేసి అట్లా పెట్టినట్టు ఉన్నారు. సో అసలుకి మామూలుగా కాదు, బాగా భయపెట్టిచ్చేసారు సార్. అసలు మీరు చెప్తుంటే రేపు ఒకే సినిమా ఎట్లుంటుందో అసలు నా మైండ్ పక్కకి వెళ్ళిపోయింది. సార్ యుఎస్ లో చేశారా సార్ ఇది? సార్ ఇది చూసుకుంటే గనుక అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు చాలా మంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారని చెప్పేసి ఫస్ట్ సింగీతం శ్రీనివాసరావు గారు మెడ్రాస్ లో బృందావనంకి అప్రెంటిస్, బేసిక్ జర్నీ అక్కడ స్టార్ట్. భైరవ దీపంకి మొట్టమొదట అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత కృష్ణార్జున్ విజయ్. ఈ గ్యాప్ లో నేను కమలాకర్ కామేశ్వరరావు గారితో టీవీ సిరీస్ చేశాను, పి సాంబశివరావు గారితో టీవీ సిరీస్ చేశాను. తమిళ్లో పి వాసు గారి షూటింగ్ సేమ్ ప్రొడ్యూసర్స్, వాహిని స్టూడియో. అప్రెంటిస్ గా షూటింగ్ చూసేవాడిని. అప్పుడు తమిళ్ రాదు. తర్వాత నమ్మవర్ అని కమల్ హాసన్ గారి సినిమాకి అసోసియేట్ గా తమిళ్ రాయటం చదవటం నేర్చుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేశాను శాలరీకి. తర్వాత కరుపు వెళ్ళయ్య అని మనోబాల గారి డైరెక్షన్ లో, అది జస్ట్ అసిస్టెంట్ గా చేస్తుండేవాడిని గ్యాప్ల్లో షెడ్యూల్ గా. ఇలా మెడ్రాస్ జర్నీ అయ్యాక ఇక్కడికి వచ్చి రామనాయుడు స్టూడియోస్ లో జాయిన్ అవ్వాలన్నది కోరిక. ఏ కెపాసిటీ అయినా అక్కడే చేయాలి. ఎందుకంటే విజయవాహిని స్టూడియో నుంచి వచ్చిన తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ హైదరాబాద్లో చేయాలి అన్నాను. అక్కడైతేనే డైరెక్టర్ అవుతామని అనుకున్నాను. సో అలా సురేష్ బాబు,
ఫస్ట్ నాయుడు గారిని కలిసి ఆయన తాత మనోడు లాస్ట్ షెడ్యూల్ సదాశివరావు గారి ఒక షెడ్యూల్ 15 రోజులు అంతే. అది చూసి అక్కడ ఆ 15 రోజుల వరకు చూసి జేఎన్సీ పరంజీ గారి ఫస్ట్ సినిమా 'ప్రేమించుకుందాం రాకి' అసోసియేట్. అక్కడి నుంచి ఇంక తాత మనోడు అప్పటి నుంచి పర్సూట్ బ్రదర్స్ వాళ్ళతో బాగా అసోసియేట్ అయ్యేవాడిని. ఆ తర్వాత 'ప్రేమించుకుందాం రా' అక్కడి నుంచి జేఎన్సీ పరంజీ గారితోనే కంటిన్యూ అయ్యాను. ఇంకా డైరెక్టర్ అయ్యే వరకు 'బావగారు బాగున్నారా', 'ప్రేమంటే ఇదేరా' చేసి బయటకొచ్చేసాను. మధ్యలో రావేశంద్రమామకి ఫారెన్ షెడ్యూల్, వైజాగ్ షెడ్యూల్ అడిగితే సరదాకి వెళ్ళి చేసి వచ్చేసాను. అంటే కమల్ హాసన్ గారితో మీరు చేశారు సార్. అసలు ఎట్లుండేవాళ్ళు కమల్ హాసన్ గారు అప్పుడులో అసలుకి? ఆయన ఆయన ఎప్పుడైనా, ఇప్పుడైనా, అప్పుడైనా చాలా నాలెడ్జబుల్. ఇప్పుడైనా కొంచెం మర్చిపోతుండొచ్చు కానీ ఔట్ ఆఫ్ ఏజ్ అండ్ స్ట్రెస్. బట్ ఆయన అంటే ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన. అటు ఫిలిమ్స్ అయినా, లిటరేచర్ అయినా. తెలుగు భాషలో మనకి ఎన్ని యాసలు ఉన్నాయో పర్ఫెక్ట్‌గా ఆ మాండలికాలతో మాట్లాడేవాడు ఆయన. ఒక తమిళ్ హీరోకి అంత తెలుగు హీరోలకే ఎక్స్‌పెక్ట్ చేయలేం. హ్మ్. అంటే నెల్లూరు, చిత్తూరు, ఉత్తరాంధ్ర, తర్వాత తెలంగాణ, ఆంధ్ర, కోనసీమ, మళ్ళీ ఇలా రకరకాల ఎక్కడెక్కడ యాసలు ఎన్ని డిఫరెన్స్‌లు, ప్రకాశం జిల్లా, అన్ని రకాల తెలుగులు ఆ సెంటెన్స్ ఒకే డైలాగ్, ఒక డైలాగ్ తీసుకొని దాన్ని ఆ మాండలికంలో చెప్పేవాడాయన. ఒక 20 పైన యాసలుంటాయి మనకి. మళ్ళీ గిరిజన తండాల్లో ఎలా మాట్లాడతారు అదే తెలుగు. చాలా అసలు మంచి రీసెర్చ్ చేసి ఆయన నిజంగా. యాక్టర్‌గా ఆయన ఈస్ ఎన్ ఎవరెస్ట్. అంతే. సో, కమింగ్ టు బాలకృష్ణ గారికొస్తే మీరు 'భైరవ దీపం' ఇవన్నీ చేసేటప్పుడు 'శ్రీకృష్ణాచార్య'. సో, ఇవన్నీ చేసేటప్పుడు ఆయన వెళ్ళిపోయి తమిళోళ్ళతో కూర్చొని ఏవి మాట్లాడుతూ ఉండేవాళ్ళంటే ఏంటి సార్ ఆ బ్యాక్ స్టోరీ? అదే ఆయన ఈజ్ సో డౌన్ టు ఎర్త్. అప్పటికే వాళ్ళ నాన్నగారు సీఎం. ఎక్కడ ఇంచు కూడా మనకు బయట థియేటర్‌లో చూసిన బాలకృష్ణ గారంటే ఫుల్ మాస్ ఇమేజ్. ఆయన పెద్ద పెద్ద హిట్లు. సో, నేచురల్‌గా ఆయన ఒక అండ్ ఫాదర్ లెగసీ ఒక భయముంటుంది బయట ఆడియన్స్‌లో. బాలయ్య బాబు అంటే ఒక చిన్న బట్ సెట్‌లో చూస్తే అసలు ఈయన నిజంగా బాలకృష్ణుడు అనే పేరుకి బాలుల్లాగా సో డౌన్ టు ఎర్త్, సో హంబుల్ అసలు. ఆయన ఇప్పటికంతే. యాహ్! అంటే హి నెవర్ బిహేవ్స్ టు హిస్ ఇమేజ్. ఆయన యంగెస్ట్, ప్యూరెస్ట్ పర్సన్ అట్ హార్ట్. మైండ్‌లో ఏముంటే అదే బయటికంటాడు. లేదంటే నెత్తి మీద పెట్టుకుంటే అసలు ఇంక మామూలుగా పెట్టుకోడాయన. ప్రేమిస్తే ఇంక మామూలుగా ప్రేమించడు. సేమ్ కోపమొచ్చినా అంతే. అసలు వాళ్ళ జోలికి ఇంక వాళ్ళ మొహం కూడా చూడడాయన. అంత ప్యూర్‌గా ఉంటాడాయన. నాకది ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ ఆయనలాంటి హీరోతో చేయటం వల్ల నేను ఐ కుడ్ లెర్న్ ఎ లాట్. నాకు భయం పోయింది. స్టార్ హీరో అంటే భయం పోయింది ఆయన వల్ల. ఎందుకంటే ఆయన అసలు చాలా కంఫర్ట్ ఇచ్చేవాడాయన. డైలాగులు చెప్పడానికెళ్ళినప్పుడు సరదాగా ఉంటాడాయన. అసలు జోకులే. నాన్ స్టాప్. రామారావు గారి సినిమాల్లో డైలాగులు చెప్పేసేవాళ్ళు, పాటలు పాడేసేవాళ్ళు, మొగలే ఆజం డైలాగులు చెప్పేసేవాళ్ళు, శంకరాభరణం పాటలు పాడేసేవాళ్ళు. అసలు ఒక చిన్న పిల్లాడిలాగా మంచి హై వోల్టేజ్ ఆఫ్ ఎనర్జీ ఆయన. అంత యాక్టివ్‌గా ఎవరిని చూడలేదు నేను లైఫ్‌లో. సార్ అంటే అందరూ యాంగ్రీ పర్సన్, యాంగ్రీ పర్సన్ అంటూ ఉంటారు. మీరప్పుడు ఎలా అని ఫస్ట్ నుంచి కూడా సరదా ఇట్లే కూర్చొని పేకాడుకుంటుంటే కొత్తగా సినిమాల్లోకొచ్చిన నాతో. హ్మ్. అంత యాంగ్రీ పర్సన్ అయితే లాగేదన్నాలు పడేసి షార్ట్ గ్యాప్‌లో పేకాడుకోవటం ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్లతో. హ్మ్. సో డౌన్ టు ఎర్త్ ఆయన. ఫైటర్స్ అసిస్టెంట్లుంటే అలా నెమ్మదిగా వెళ్లి మెట్ల కింద కూర్చొని వాళ్ళతో పాటు కామ్‌గా బీడీ తాగేసి సంగీతం గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు కదా! రావికొండలో వాళ్ళ ఎదురుగుండా తాగకూడదు. ఆయనకి అవసరం ఏముంది? ఆయన సెట్‌లోనే ఇలా చుట్ట ఎలిగిస్తే ఎవడేమంటాడు గానీ, ఆయన వీళ్ళతో మింగిల్ అయిపోతుండేవాడు. ఆ షార్ట్ గ్యాప్ ఉంటే ఎవరైనా ఆర్టిస్టులు అప్పుడు మేకప్ రూమ్స్ కదా! డీలక్స్ మేకప్ రూమ్స్, క్యారవాన్స్‌లో. మేకప్ రూమ్ కొంచెం దూరము. అందరు ఆర్టిస్టులు మేకప్ రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకునేవాళ్ళు. పెద్ద పెద్ద సెట్‌లు, హెవీ కాస్ట్యూమ్స్. ఈయన సరదాగా అక్కడే తిరిగేస్తుండే. సెట్ అసిస్టెంట్లు, ఫైట్ అసిస్టెంట్లు అందరితోటి సరదా కబుర్లు చెప్తూ, వాళ్ళ భాషల్లో వాళ్ళ బాగోగులు కనుక్కుంటూ, మీకేం కావాలి? ఎలా ఉంది? ఇళ్ళల్లో అందరూ హెల్త్‌లు ఎలా ఉన్నాయి? పిల్లల చదువులు ఎలా ఉన్నాయి? అది చూస్తే ఆయనంటే చాలా అడ్మిరేషన్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్ చాలా మంది మీ దగ్గర నుంచి మీతో పాటు అసోసియేట్‌గా చేసిన వాళ్ళు ఇప్పుడు 'సందీప్ రెడ్డి వంగ' గాని, చాలా మంది డైరెక్టర్స్ పేర్లు నేను విన్నాను సార్. సో, వీళ్ళందరూ మీతో పాటు ఏ ప్రాజెక్ట్స్ వర్క్ చేశారు? ఇప్పుడు 'సందీప్ రెడ్డి వంగ' గారైతే ఎగ్జాక్ట్‌గా గానియండి. చెప్పా. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు జనరల్‌గా మనం రన్నింగ్‌లో ఉన్నప్పుడు 10, 15 మంది అలా ఉన్న సినిమాలు ఉన్నాయి. నేను వాళ్ళు చెప్పినప్పుడే నేను సర్ప్రైజ్ అయ్యాను. నాకు సందీప్ గారు 'మనసు మాట విందు' చేశారు. ఆ తర్వాత అనిల్ గారు లేటర్ స్టేజ్‌లో పరిచయం అనిల్ రావు. ఇప్పుడు 'బాస్' సినిమా నుంచి మొదలుపెట్టి రైటర్‌గా కూడా చేశాడాయన. నాకు 'ముగ్గురు' సినిమాకి కామెడీ సీన్‌లు రాశారు. 'ఆట' సినిమాకి రాశారు. బోలెడు కామెడీ సీన్‌లు రాశాడాయన. సో, అనిల్‌తో జర్నీ బాగా ఉండింది. సాయి రాజేష్ గారితోటి ఫినామినల్ జర్నీ ఉండింది. కానీ
సెట్లో వర్క్ చేయలేదు సాయి రాజేష్ గారు. స్క్రిప్ట్ వర్క్‌లో ఆయన ఎంటర్ అయిన తర్వాత నేను ఒక సినిమా తీసేలోపే ఆయన హృదయకాలేయం తీసాడు. సో, ఇంకా అలా వీళ్ళందరూ అంటే క్రాంతి మాధవ్ గారు చేశారు 'మనసు మాట విందు' సినిమాకి వైజాగ్. వైజాగ్ షెడ్యూలే శివ నిర్వాణ గారు చేశారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడే ఫస్ట్ టైం నవదీప్ తోటి వచ్చానని చెప్పారు ఆయన. రోజు షూటింగ్ చూడటానికి వచ్చేవాడిని అని. సో ఇలా వీళ్ళందరూ మంచి డైరెక్టర్ అని హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అంటే ఇప్పుడు ఎవరితోనే అందరు మాట్లాడతారా సార్? అందరితో మాట్లాడుతున్నాం. ఇప్పుడు అందరూ బాగా వెల్ కనెక్టెడ్ ఇప్పుడు అందరము. అది అసలు అంటే వాళ్ళు చెప్పటం అన్నది దట్ షోస్ హౌ రెస్పెక్టబుల్ దే ఆర్ అని. నాకేముంటుంది నాకు అసలు కొంతమంది అయితే నా సెట్లో నాకు గుర్తు కూడా లేరు. అంటే నేను ఫోకస్ చేస్తున్న వర్క్‌లో గుర్తులేరంటే అది యారగెన్స్ కాదు. నాతో క్లోజ్‌గా ఉండే కో డైరెక్టర్లు, అసోసియేట్లు ఇవాళకి నాతో కలిసి ఉంటారు. బట్ తర్వాత వాళ్ళందరికీ కొత్తగా చేరిన వాళ్ళు, అప్పుడు అప్రెంటిస్‌లుగా వచ్చిన వాళ్ళకి వీళ్ళే వర్క్ చెప్తూ ఉండటం వల్ల నా దాకా వచ్చే అవకాశం లేదు. మనం వేరే స్ట్రెస్‌లో ఉంటాం. ఆ రోజు సీన్ ఎలా తీయాలి, ఎలా ఫినిష్ చేయాలి, ఆర్టిస్టులు ఎప్పుడొస్తారు, ఎప్పుడెళ్తారు ఈ టెన్షన్‌లో ఉంటాం కాబట్టి ఎక్కువ బట్ ఆఫీస్‌లో స్క్రిప్ట్‌లో నాతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ నాకు బాగా క్లోజు. ఎందుకంటే మేము ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఉండేవి కాబట్టి అందరూ బాగా మాట్లాడారు. సో, అప్పుడు మీ సినిమాలో చేసినప్పుడు 'నేనున్నా' సినిమాలో చేసిన 'ఆర్తి అగర్వాల్' కానియండి, అండ్ 'బాస్' సినిమాలో చేసిన 'నయనతార' గారు కానియండి. సో, ఇప్పుడు వీళ్ళందరూ మంచి ఒక పీక్. ఆర్తి గారు లేరు కదా పాపం. అదే ఆర్తి 'ఆర్తి అగర్వాల్ అగర్వాల్' గారు లేరు. ఐ బట్ మిస్ ఆ తర్వాతైనా మంచి స్టేజ్‌లో చాలా ఉన్నారు. బాగా కనెక్టెడ్. నయనతార అసలు గారు ఇప్పటికీ మరి బాగానే రీమా సేన్ బాగా చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పటికి. అనిత గారు కొంచెం కాంటాక్ట్ తగ్గింపు. ఆవిడ పెళ్ళయ్యే వరకు పెళ్లి తర్వాత కూడా తిరుపతి అవి వెళ్తున్నప్పుడు ఫోన్లు చేసి తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంది అనిత. రెడ్డిస్ అబ్బాయిని. హైదరాబాద్ బిజినెస్ మ్యాన్. కానీ ఆ తర్వాత మేము కలిసే అవకాశం రాలేదు. వాళ్ళు ముంబైలో సెటిల్ అయిపోయారు. బట్ మోరార్లెస్ అందరూ మంచిగా టచ్‌లో ఉన్నారు. సో, అసలు 'ఆర్తి అగర్వాల్' గారు అసలు ఎలా ఏమైంది సార్ ఇష్యూ? ఏదో సర్జరీ ఫెయిల్యూర్ అనుకుంటా. హ్మ్. చాలా దానివల్ల. ఎంగేజ్‌లో వి లాస్ట్. అండ్ ఇంకా 'నయనతార' గారు అసలకి ఇప్పుడు రీసెంట్‌గా మన 'శంకర్ వరప్రసాద్' నుంచి హ్మ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ లేడీ సూపర్ వచ్చారు. స్టార్. అవును. లేడీ సూపర్ స్టార్ అయ్యారు. సో, ఇప్పుడు ఎలా ఉంటది సార్? అప్పుడు 'బాస్' టైమ్ నుంచి ఈరోజు అంటే ఆవిడ లేడీస్. ఫస్ట్ సినిమా కూడా 'చంద్రముఖి' పెద్ద హిట్. సో, ఆవిడ పరిచయమే ఆవిడేదో ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలా పరిచయం అవ్వలే. హ్మ్. ఆల్రెడీ ఒక సూపర్ హిట్ తోటి ఒక స్టార్ లాగే పరిచయం అయింది. బట్ బిహేవియర్ వైస్ ఆ రోజు ఎలా ఉంది, ఇవాళ అలాగే ఉంది ఆవిడ. హ్మ్. హ్మ్. అంటే ఆవిడ గీత ఆవిడ గీసుకుని నీట్‌గా అందులో పద్ధతిగా ఉంటుంది ఆవిడ. అంతే. హ్మ్. ఎక్స్‌ట్రా ఉండదు. ఇలా అంటే ఆవిడ గ ఒకళ్ళతో కొంచెం ఎక్స్‌ట్రా బాగుండటం, ఒకళ్ళతో తక్కువ అలా ఏమి ఉండదు. అందరితో బ్యాలెన్స్‌డ్ అంటే మోస్ట్ బ్యాలెన్స్‌డ్ పర్సన్ ఐ హావ్ ఎవర్ సీన్ ఆవిడ. అండ్ మోస్ట్ లవబుల్ పర్సన్ అందరితో కలిసిపోయేది శ్రేయ. శ్రేయ ఇప్పటికీ అలాగే ఉంటుంది. చాలా యాక్టివ్ అండ్ టక్కన మింగిల్ అయిపోతది జనాలతో. బట్ నయనతార గారు కొంచెం డిగ్నిఫైడ్‌గా, డిఫరెంట్‌గా అలా జాగ్రత్త మేబీ క్లోజ్ సర్కిల్‌లో బాగా ఎక్స్‌ట్రావాగెంట్‌గా బాగుండొచ్చు కానీ, ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో ఆవిడ చాలా హంబుల్‌గా, నీట్‌గా ఉంటుంది ఆవిడ పద్ధతి. సో, అంటే ఇప్పుడు అందరూ అంటుంటారు 'నయనతార' గారు మూవీ ప్రమోషన్స్‌కి రారు ఇట్లా అని చెప్పి. అప్పట్లో మీకన్నీ ఇట్లా ఉండేయా సార్ బిఫోర్? రాలేదుగా. బాస్ ఆడియో ఫంక్షన్‌కి రాలే. ప్రెస్ మీట్‌లకి రాలే. నేను అదే అన్నాను. అనిల్ రావిపూడి గారు మీరు ఏం మ్యాజిక్ చేశారో గాని మాస్టర్ అసలు ఆవిడతోటి ప్రోమోలు చేయించడం ఏంటండి, రీల్స్ చేయించడం ఏంటంటే ఏమో సార్ అలా అయిపోయింది నా అదృష్టం అంటాడు ఆయన. ఆవిడ అంటే అట్‌లీస్ట్ ఆవిడ చేసింది. కానీ పాపం ఆవిడ బ్యాక్‌లాష్ వచ్చింది. అది చేయటం వల్ల తమిళ్ ఇండస్ట్రీలో ఆవిడని బాగా, బాగా తిట్టారు. క్రిటిసైజ్ చేశారక్కడ. బట్ స్టిల్ షీ కుడ్ మేనేజ్ టు డూ. సార్ ఇప్పుడు చాలా తక్కువ మందిలో నేషనల్ అవార్డ్ దీనిలో వన్ ఆఫ్ ద మెంబర్ మీరు. సెలెక్ట్ చేసే దాంట్లో. సో, చూస్తే దాంట్లో అప్పట్లో 'పుష్పకి' మన దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది అని చెప్పేసన్నారు. బట్ కానీ ఒరిజినల్‌గా అట్లా కాదు అనే ఒక బ్యాక్ స్టోరీ గూడా నేను విన్నాను. ఏదేంటండి. బ్యాక్ స్టోరీ నాకు తెలీదు చెప్పండి. మీరు చెప్పాలి సార్. అంటే నేను నాకేం తెలుసు. నాకు అంటే మీరు. తెలిసింది 'పుష్ప' సినిమాకి అల్లు అర్జున్ గారికి ఫస్ట్ టైమ్ తెలుగు ఇండస్ట్రీలో హ్మ్. బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ వచ్చింది. హ్మ్. ఇంక బ్యాక్ స్టోరీ ఏముంటుందండి దీనికి? ఇదే స్టోరీ. లేదు సార్. వేరే దగ్గర వేరేలా చెప్పారు. చెప్పండి మరి. లేదు అది మీరు చెప్పాలి. నాకేం తెలుసు? అంటే మీరేం మీరు చెప్పింది విని నేను మిమ్మల్ని అడిగాను. అంటే వన్ ఆఫ్ ద. నేను చెప్పానా? యెస్. వేరే ఒక ఇంటర్వ్యూలో విన్నాను నేను. నేను సెంట్రల్ జ్యూరీలో ఉన్నాను. బట్ తెలుగు ఇండస్ట్రీలో అంటే కాంపిటీషన్‌లో చాలా ఉన్నాయి అప్పుడు. హ్మ్. 'ఆర్ఆర్ఆర్' ఉంది. ఇద్దరు హీరోలున్నారు. అక్కడ 'విక్కీ కౌశల్', 'సిద్ధార్థ్ మల్హోత్రా' చాలామంది కాంపిటేటివ్‌గా ఉన్నారు 'పుష్ప' వచ్చిన టైంలో. బట్ పాయింట్స్ హౌ టు కన్విన్స్ అదర్ జ్యూరీ అండ్
దాంట్లో పుష్ప గాట్ మోర్ మైలేజ్ బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అండ్ హిస్ పోర్ట్రేల్ ఆన్ స్క్రీన్. అండ్ లాంగెస్ట్ టైమ్ సింగిల్స్ క్యారెక్టర్ మీద అతను ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేయటం అన్నది అది ఆర్టిస్ట్గా అతని క్యాలిబర్. సో దానికి మంచిగా మార్కులు వచ్చాయి. ఫస్ట్ టైం హీ గాట్ ద అవార్డ్. అది Oh, yes. ప్రౌడ్ మూమెంట్ అంతే. అది అనుకోకుండా ఆయన టాలెంట్ గురించి మాట్లాడే అవకాశం నాకు రావటం నాకు అదృష్టం. ఎస్. అంటే కానీ తర్వాత వచ్చిన తర్వాత కూడా చాలా దాని మీద నెగిటివ్స్ వచ్చినాయి. అంటే అది మీకు పుష్ప సినిమాకి ఇవ్వలే చాలా మంది మీ మీడియా వాళ్ళు మిస్లీడ్ అయ్యేది అది. ఉమ్, పుష్ప సినిమాని ఎవరు ప్రమోట్ చేయలే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ. బట్ ఇది ఇండిపెండెంట్ కేటగిరీ. ఇది అందులో యాక్ట్ చేసిన వాడికి వచ్చింది. ఓకే. యాక్టర్ బాగా చేయొచ్చు కదా. సినిమా క్రైమ్ అవ్వచ్చు, ఎర్రచందనం స్మగ్లర్ మీద తీసింది ఉండొచ్చు, అందులో ఫ్యామిలీ డ్రామా ఉంది, వాల్యూస్ ఉన్నాయి. ఒక సినిమాలో ఏముండాలో అన్నీ ఉన్నాయి పుష్పలో. అయినా సినిమాని ఎవరు ఎంకరేజ్ చేయలే. బట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ వర్క్, ఆయన అవార్డు వచ్చింది. హీరో ఎక్స్ట్రాడినరీ వర్క్, ఆయనకి అవార్డు వచ్చింది. తప్పు ఏముంది అంటారు. మనం సినిమాగా తీయలేదు. అండ్ ఆర్ఆర్ఆర్కి అవార్డు వచ్చింది. ఆర్ఆర్ఆర్కి యాజ్ ఎ ఫిలిం ఇట్ గాట్ ద బెస్ట్ అవార్డు, హోల్సమ్ ఎంటర్టైనర్. సో అది సినిమాగా ప్రమోట్ చేయటం అంటే. పుష్పని అలా ఎవరు చేయలే. అందరూ పుష్పకి వచ్చింది. లేదంటే స్మగ్లర్కి వచ్చిందంట. స్మగ్లర్కి ఆయన బెస్ట్ యాక్టర్ ఇవ్వలే. బెస్ట్ స్మగ్లర్ అవార్డు ఉంటే వస్తుంది. కానీ స్మగ్లర్గా చేసి ఒప్పించిన వాడు బెస్ట్ యాక్టర్ అవ్వచ్చు, తప్పే ఉంది. కీచకుడికి జకార్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు రాలే ఎస్వి రంగారావు గారికి. ఫస్ట్ తెలుగు యాక్టర్ టు బ్యాగ్ అన్ ఇంటర్నేషనల్ అవార్డు ఫర్ హిజ్ యాక్టింగ్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో అడగంగానే వచ్చారు. అయ్యో, నాకు Definitely. ఆంధ్రప్రభ అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే విజయవాడలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వీళ్ళకి యువప్రభ అని ఒక సబ్ ఎడిషన్ ఒకటి స్టార్ట్ అయింది. ఆ యువప్రభలో నన్ను జాయిన్ చేసుకుని వాసుదేవ దీక్షితులు గారు విజయవాడ ఆంధ్రప్రభ ఆఫీస్లో విజయవాడకి ఏ సినిమా సెలబ్రిటీ వచ్చినా, ఎవరైనా ప్రముఖ రచయిత సాహితీవేత్త వచ్చినా యువప్రభలో నాతో ఇంటర్వ్యూ చేయించేవారు. నాకు అంటే జర్నలిజంలో నాకు ఏదైనా ఒక ఆర్టికల్ రాయటం కానీ ఏదైనా వచ్చిందంటే ఆంధ్రప్రభ ఇచ్చిన ఎంకరేజ్మెంట్. అలాగే నేను ఫస్ట్ టైం కె విశ్వనాథ్ గారిని కలిశాను, ఫస్ట్ టైం వేటూరు గారిని కలిశాను. ఈ యువప్రభ నన్ను ఎంకరేజ్ చేసి రేడియోలో యువవాణి ప్రోగ్రామ్స్, ఆంధ్రప్రభలో యువప్రభ సబ్ ఎడిషన్. ఓ నైస్. సో ఐ రెస్పెక్ట్ దిస్ మ్యాగజైన్. నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్ టైంలో నన్ను కొంచెం లిటరేచర్ వైపు మళ్ళించింది. అలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. డెఫినెట్ గా మళ్ళీ రీరిలీజ్ లో సినిమా చూసి మళ్ళీ మీకు Sure. గెట్ బ్యాక్ వస్తాం. అంటే ఇప్పుడు మొత్తం దాన్ని 4K లో సంథింగ్ చేసినట్టు. లేదు, చాలా మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి బుక్ మై షోలో. డెఫినెట్. హౌస్ఫుల్స్ ఉన్నాయి థియేటర్స్. నేను చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంది దీని రెస్పాన్స్. ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్.